ఎండ మధురము, వాన మధురము. చూసే కళ్ళ బట్టి చూడబడేది ఉంటుంది మిత్రులారా, చూడబడేది ఉంటుంది. ఆత్మజ్ఞానులకు మిత్రులారా జననము కూడా మధురము, మరి మరణము కూడా మధురము. మానము కూడా మధురము, అవమానం కూడా మధురం. అన్నీ మధురాలే. ఎందుకంటే చావు అంటే శరీరమును వదిలిపెట్టి పోవడమే అని తెలుసుకున్నవాడు కనుక. ఈ విధముగా మిత్రులారా ఈరోజు ఆత్మజ్ఞాని యొక్క రీతి తీరు తెన్నులు మనం తెలుసుకుందాం. ఆత్మజ్ఞాని యొక్క జీవన విధానము ఎంతటి మధురమో తెలుసుకుందాం, ఎంతటి అద్భుతమో తెలుసుకుందాం మిత్రులారా. ఆహా, నిజముగా మధురము కదా. మధురం మధురం అంత మధురం, మధురం మధురం అంత మధురం, మధురం మధురం సర్వం మధురం. ఆహా, ఆత్మ యొక్క జీవితము ఎంతటి మధురము, ఎంతటి మధురము. పుష్పం మధురం మధువు మధురం, పుష్పం మధురం మధువు మధురం, దేహం మధురం ఆత్మ మధురం, పుష్పం మధురం మధువు మధురం, పుష్పం మధురం మధువు మధురం, దేహం మధురం ఆత్మ మధురం, మధురం మధురం అంత మధురం. మిత్రులారా యోగులకు అంతా మధురమే.
మనిషికి చావే లేదు. మనిషి ఆత్మ శరీరము, మనిషి దేహ శరీరము కానే కాదు. ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మానవాళి అంతా. భగవద్గీతని అర్థం చేసుకోలేదు, ఏసు ప్రభుని అర్థం చేసుకోలేదు, ఏ యొక్క యోగిని అర్థం చేసుకోలేదు. మరి దుఃఖమే కదా అర్థం చేసుకోకపోతే. యోగి అయితే మరి ఆనందమే కదా, మధురమే కదా జీవితము. జననము మధురం, మరణం మధురం, యోగం మధురం, వియోగం మధురం. యోగం మధురం, వియోగం మధురం, మధురం మధురం, అంత మధురం, మధురం మధురం, సర్వం మధురం. మిత్రులారా, జననం అంటే ఆత్మ పదార్థము శరీర పదార్థముతో చేరడం. మరణం అంటే చేరిన పదార్థము తిరిగి వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము. వచ్చుట పోవుటయే కదా జననము మరణము. ఇది తెలుసుకుంటే జీవితమంతా మధురమే. హాయ్ ఫ్రెండ్స్, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. నేను జేసీ అంబికా మాధురి, సెక్రటరీ ఫర్ విశాఖ ప్లైడియన్స్. ఈరోజు ఈ మెడిటేషన్ సెషన్కి వస్తున్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. అండ్ ముందుగా మన గెస్ట్స్ అండి, మా బిలవ్డ్ జేసీఏ మెంబర్స్ అండ్ లేడీస్ వింగ్ జేడీ ట్రైనర్స్ సేన్ శరణ్య గారు అండ్ జేసీ రూపా గారికి హార్ట్ఫుల్లీ వెల్కమ్. మేడం, మీ స్పీచెస్ కోసం, కామెంట్స్ కోసం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో వెల్కమ్ టు ద సెషన్ మేడం. అండ్ ఈ రోజు మన ఆత్మీయులు, గురు సమానులు అయిన గ్లోరీ ఆఫ్ ఉమెన్ అవార్డీ అండ్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి జ్యోతి భవానీ గారికి నా శతకోటి వందనాలు. వీఆర్ హార్ట్ఫుల్లీ వెల్కమింగ్ యూ మేడం. అండ్ మీ స్పీచ్ కోసం మేము అందరం చాలా చాలా ఎదురు చూస్తున్నాము. సో వెల్కమ్ యూ మేడం. అండ్ ఓవర్ టు అవర్ చార్టెడ్ ప్రెసిడెంట్ శ్రీమతి రమణి గారు. మేడం, మీరు చార్జ్ తీసుకోండి సెషన్ కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధురి. ముందుగా ఇక్కడ వచ్చిన ఆత్మీయులందరికీ ఆత్మ నమస్కారాలు. మరి మొట్టమొదట జగద్గురు పత్రి సార్ అండ్ పత్రి మేడంకి వేల కోట్ల ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు మన గెస్ట్లు అండ్ మన స్పీకర్ అయిన ముగ్గురు స్త్రీ శక్తులు, వీళ్ళకి ఈ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎంతో ఎదురు చూస్తున్నాం అందరం ఆత్మీయులందరం కూడా వాళ్ళ యొక్క మెసేజ్ అండ్ జ్ఞానాన్ని తీసుకోవటానికి. వెల్కమ్ జ్యోతి భవాని గారు అండ్ రూపా గారు, అలాగే శరణ్య, వెల్కమ్. ఇక్కడ ఉండే ఫ్లైడియన్స్ అందరి తరఫు నుంచి మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే వేదిక మీద మిమ్మల్ని ఆహ్వానించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మొట్టమొదట మన గెస్ట్ అయిన శరణ్య గారి గెస్ట్ రోమో సార్. Today I would like to introduce J.C. Sharanya Jetty Rainer. She is born in the culture hub of India, Chennai, to Sri R. Muthu Venkatraman and Srimati M. Vijay Lakshmi. She moved to Vizag Post. She married and pursued her MCA and MA English at Geetham University. She joined JCN in 2017 and was the Director of Business in 2018. Her long won Outstanding Community Development Program at JohnCon 2019
and also the National Award during NetCon. Vasavi is very passionate about training and has done several training programs for schools, colleges. Vasavi Club in JCI in India, Rotary Club. She is the Francis owner of Maths to Merit Kids Academy that teaches abacus and is the owner of Speak on English classes. She is the ex-vice president of Inner Wheel Club of Walter, member of 5 AM Club, Toastmasters Club of Walter and Vizag XR Movement. She has undertaken a new venture and soon would be launching her supermarket for Dasra. She married to a very supportive person, BSSD Srinivas, who is also a JC member and a leading lawyer, blessed with 2 daughters, Gayatri Sai, Sanjana and Sri Sai Samhita, pursuing inter second year and grade 9 respectively. Namaste Saranya garu. వెల్కమ్ శరణ్య గారు, నమస్తే. మీ యొక్క మెసేజ్ ఈ 40 డేస్ నుంచి ఇక్కడ అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే వేదిక మీద మెడిటేషన్ సెషన్స్ అవుతున్నాయి. మరి మీ యొక్క ఆత్మీయ మెసేజ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ శరణ్య గారు. Thank you so much for that wonderful introduction. అసలు వెనకట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ వింటూ ఉంటే చాలా చాలా పీస్ఫుల్ గా సెరీన్ గా అనిపించింది. సక్సెస్ఫుల్ గా మీరు గత 26 రోజులుగా ఈ ఇన్నర్ బ్యూటీ అనే ప్రోగ్రామ్ అంటే మెడిటేషన్ కి సంబంధించి చేస్తున్నారు. దిస్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ. ఇప్పుడు కరెంట్ ఉన్న సెనారియోకి మనం విర్ ఆల్ లీడింగ్ అ వెరీ వెరీ ఫాస్ట్ పేస్డ్ లైఫ్. అందరూ పరిగెడుతూనే ఉన్నాము. మనము ఎక్కడ కూడా అసలు వీ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ అని ఇంకా అందరినీ చూసుకోవటంతో చాలా చాలా బిజీగా ఉంటాము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్పెండ్ టైమ్ టు మెడిటేట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం తెలుసుకోవటానికి to get back into ourselves and connect to our inner self. Meditation is very, very important. So you are doing a wonderful job, Andy. And I'm really, really glad that I'm here today. And thank you so much for giving me an opportunity to be here among all of you. Thank you. థ్యాంక్ యూ శరణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కూడా మాతో పాటు ఉండి మెడిటేషన్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మరి ఈరోజు మరి యొక్క గెస్ట్ రూపా గారు. సార్ రూపా గారు, I am inviting one more guest, JC Rupa, 2020 ZT for Ladies Wing. Born to Srimati Vishnupriya and Sri Subramanyam in Tirupati on 8th August 1918, qualified as BTech graduate in Electronics and Communication Engineering in the year 2010, organized a job fest for engineers under the guidance for ex-Central Minister Srimati Purandareswari and received Best Organizing Committee Member Award. She married Somasundar, presently working as a senior manager electrical in Visakhapatnam steel plant and blessed with one son, Somaswaru. She worked as an assistant sales manager in multinational company Future Generally. With passion, she completed her thesis on early childhood care and education to Indira Gandhi Open University and certified as Montessori innovator and trainer. Presently, she runs her own play school with
the name of Divine Kids Play School, and she is a freelance soft skill trainer. Joined JC in the year 2016, served as a director business in the year 2016. She received Outstanding Lady Award in the year 2017, Outstanding Participant EPS, Outstanding CAPP, Outstanding ZTWS, and she is Outstanding President for the year 2018 for Zone 4. Great Rupa Garu. Namaste. వన్స్ అగైన్ రూపా గారు వెల్కమ్. అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ప్లాట్ఫామ్ మీదకి మిమ్మల్ని స్వాగతించుకుంటున్నాం. Really, it is very sweet to be a part of the program today. You people are really rocking since 14 days. You people are continuously doing the show మీ and దీంతో రావట్లేదు. shows your commitment towards the program. యా Hello. ఎస్ మేడం. Hello. Sorry. Yeah. Thank you for inviting me to this program. It is really a pleasure to be a part of this program. It shows your commitment that since 41 days you people are doing this program, means it's really take a bow for this. I have to appreciate the president and Swati ma'am. And she is acting as a backbone for your LOMs, and you people under ZGB guidance and the zone body, you people are really rocking in the zone, and introducing such a very soothing programs like meditation really help people in present situations. Especially people are really stressing out with many issues and health issues too, and one more issue we have, that is corona. Like to avoid and to get ourselves very stressed free, this meditation will help us. Since I am running a play school, I also introduced this concept to early children also. That is really a great concept. We have to adopt it. Thank you for bringing me and calling me on this platform. I'm really blessed to part with you all. All the best for your great show. Hope you will rock like this. Thank you once again. We'll start the program. Over to the president. థ్యాంక్ యూ రూపా గారు, వెరీ ఎక్సలెంట్. మీ పిల్లలకి నిజంగా ఇది నేర్పిస్తే చాలా బాగుంటుంది. మీరు ఆ పాటలోనే ఉన్నారు అని తెలుసుకోవటానికి చాలా ఆనందంగా ఉంది. వెరీ నైస్. ఈ అందరూ ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మనందరం కలిసి వీటిలో ఇంకా చాలా బాగా చేద్దాము. మీరు ఇప్పుడు మాతో కలిసి మెడిటేషన్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మాధురి, జ్యోతి భవాని గారికి అర్జెంట్ గా కాల్ చేద్దాం. మరి ఈ రోజు మన గెస్ట్ ఇంకా కనెక్ట్ అవ్వలేనట్టున్నారు. స్పీకర్ జ్యోతి భవాని గారు. మాధురి, ఒక్కసారి జ్యోతి భవాని గారికి ఒక్కసారి కాల్ చేయమ్మా, నేను మెసేజ్ పెట్టాను. తన నెట్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు, మెసేజ్ పెడుతున్నారు, వచ్చేస్తారు. జస్ట్ ఒక 2 minutes లో వస్తారు. మనం మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ఈ సండే ఒకటి, 24th ఒకటి, అలాగే 30th ఒకటి, మీరందరూ ఈ 3 days కూడా బ్లాక్ చేసుకోండి. చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 24th ఇన్నర్ బ్యూటీ యానివర్సరీ ఉంటుంది, ఆత్మ సౌందర్యం యానివర్సరీ. చాలా ఫుల్ జోష్, ఎంజాయ్మెంట్, కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యూటీషియన్స్ అందరితో హంగామా ఉంటుంది. మంచి మంచి సింగర్స్ తో సాంగ్స్ ఉంటాయి. మంచి మంచి డాన్సర్స్ తో డాన్సెస్ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ కి గురువు గారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, జీకే సార్ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మెసేజ్ ఉంటుంది. మరి అలాగే రేపు రాబోయే సండే జీకే సార్
ఆయన స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్ మా గురువు గారు. ఆయన వచ్చి చాలా చక్కటి మెసేజ్ ఉంటుంది. మరి ఆ రోజు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలాగ తగ్గించుకునే అనేది మెసేజ్ ఉంటుంది. అలాగే 30th ఎండ్ 41 days కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ రోజు కూడా ఉంటుంది. ప్లీజ్ ఈ 3 days కూడా మీరు తప్పకుండా అందరూ లాగిన్ మీ టైం ని బ్లాక్ చేసుకోవాలి. మరి గెస్ట్ స్పీకర్ వచ్చే ఉంటారు. మాధురి వచ్చారమ్మా, మనకి నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. సరే, ఈలోగా మేడం యొక్క ఇంట్రో వేయండి. మేడం వచ్చినా చేస్తే బాగుంటుంది మేడం. ఓకే, ఈరోజు చిన్న జస్ట్ వితిన్ ఒక 5 minutes లో స్టార్ట్ చేస్తాము. స్పీకర్ రాగానే స్టార్ట్ చేద్దాము. ఈలోగా మీరు ఎవరైనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆవిడకి అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉందంట, కనెక్ట్ అవ్వట్లేదు. ట్రై చేస్తున్నట్ట కనెక్ట్ అవ్వట్లేదట. జాయిన్ అవుతారు. నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ, ఇంటర్నెట్ ఇష్యూ ఏదో ఉందట. ఓకే ఓకే, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి కాల్ ఈలోగా మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. ఓకే సార్, మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం సార్ వచ్చిన తర్వాత. ఓకే మేడం, ఈలోపు స్టార్ట్ చేద్దాం మెడిటేషన్. శరణ్య గారు అండ్ రూప గారు, మీరు కూడా మీకు అలవాటు అయ్యే ఉంది. లేకపోతే 2 చేతులు ఫోల్డ్ చేయాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేయాలి, బ్రీత్ ని అబ్జర్వ్ చేయాలి. వస్తున్న మ్యూజిక్ మీద అంటే మీకు తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి నా బాధ్యతగా నేను చెప్తున్నాను. మనందరం కలిసి మ్యూజిక్. ఎస్ మేడం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా చక్కటి మ్యూజిక్ తో ధ్యానం. ధ్యానం అనేది సర్వరోగ నివారిణి, సత్య భోగకారిణి. ఏ వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు చేసుకునేది ధ్యానం. Kundalini Mata Shakti
Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo, Namo Namo, Namo Namo, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Adi Shakti, Namo Namo, Namo Namo, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Sarva Shakti, Namo Namo, Namo Namo,
Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Pritam Bhagavati, Namo Namo, Namo Namo, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Kundalini Mata Shakti, Namo Namo.
ध्यानमने असाइनमेंट आनापानसति तुम आ जाना तुम आ जाना तुम आ जाना
లాస్ట్ 2 minutes శ్వాసపై గమనిస్తూ శ్వాసానుసంధానం. द्वार खोल कर मैं द्वार खोल कर बैठा हूँ, मैं द्वार खोल कर बैठा हूँ. Last 1 minute. Don't open your eyes. శ్వాసపై గమనిస్తూ last 30 seconds. तेरे बिना मन 20, 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు మీ కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. కారణకార్యం లేకుండా ఏది జరగదు అని ఎప్పుడు తెలుసుకున్నా ఈ రోజు ఇంకొకసారి తెలుసుకుంటున్నాం. ఏంటంటే మరి ప్రతిరోజు రమణీష్ గారు వస్తున్నారు. ఆయన ఎంతో 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 ఆయన జ్ఞానవంతులు, కానీ క్లాస్ చెప్పమంటే ఎప్పుడూ ఆయన యాక్సెప్ట్ చేయరు. మరి ఈ రోజు ఆయన క్లాస్ తీసుకోవాల్సినట్టు ఉంది. పైనుంచి ప్లైడియన్స్ మరి నిర్ణయించినట్టున్నారు, ఆయన క్లాస్ తీసుకుంటున్నాం ఈ రోజు. సార్ ఒక్కసారి ఇంట్రో అయిన తర్వాత నక్షత్ర మిత్రుల కోసం రమణీష్ గారిని మనం సాదరంగా ఆహ్వానించుకున్నాం. వెల్కమ్ రమణీష్ గారు. మరి ఎప్పుడు మీకు క్లాస్ అంటే ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేదు. మరి ఆ నక్షత్ర మిత్రులు ప్లైడియన్స్ మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ యొక్క జ్ఞానాన్ని అందించాలి. ముందుగా ఒక ప్రోమో చూద్దాము. ప్రోమో అయిన తర్వాత మీరు క్లాస్ ఇవ్వాలి సార్. మేడం ఏది స్పీకర్ రాలేదా మేడం? నక్షత్ర మిత్రులది ప్రోమో. పర్వాలేదు సార్, వెయ్యండి. ఒకసారి అందరికి పరిచయం అయినట్టు ఉంటుంది స్పీకర్. తర్వాత సార్ మేడం అంటే భవానీ గారిదా? ఓకే ఓకే. నక్షత్ర మిత్రులు కాలాంతర దూతలు ప్లైడీస్ గ్రహం నుండి వచ్చిన సామూహిక శక్తులం. ఓ సుదీర్ఘ చరిత్ర మాది. మీరు పూర్ణత్వం పొందబోతున్న గ్రహం మీద ఉన్నారు. మేము ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చాము. సంపూర్ణత్వం సమీపిస్తున్న మీకు ఆ బృహత్ కార్యంలో చేదోడు వాదోడుగా ఉండడమే ఆ సహాయం. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ శుభగడియ ఇది
ఈ భూమి మీద సంభవించబోతున్న మార్పు యావత్ విశ్వానికి శుభ పరిణామం. సృజనాత్మకతయే సృష్టికి మూలసారం. నక్షత్ర మిత్రులు అనే ఈరోజు స్పీకర్ నక్షత్ర మిత్రుల మీద అవగాహన కల్పించడానికి వచ్చారు. మరి ఈమె జ్యోతి భవాని గారు ఫిజికల్ గా మనకి కనిపిస్తారు, కానీ ఆమె ప్రతినిత్యం ప్రతి నిమిషం ఆ నక్షత్ర వాసులతో నక్షత్ర మిత్రులతో కనెక్ట్ అయి ఉంటారు. వారితో ఏమి జ్ఞానం వస్తే అదే అందరికీ పంచుతుంటారు. ఆమె అన్నారేమంటే, ధ్యానం చేసిన కొంతకాలానికే నక్షత్రవాసులతో కనెక్ట్ అయ్యాను. నక్షత్రాలన్నీ కదిలి బంగారు పువ్వులాగా నా మీద పడడం, కాంతిలో నుండి ధ్వని రావడం, ఉన్నత లోకవాసులతో కనెక్ట్ అయ్యాను. యాస్ట్రల్ గా ఏం జరుగుతుందో ఫిజికల్ గా నాకు అదే జరుగుతుంది. మరి నాకు అంతకన్నా ఏమీ తెలీదు అంటూనే డేరింగ్ అండ్ డాషింగ్ పవర్ఫుల్ ఉమెన్ గా, ప్రపంచ శాంతి కోరుకుంటున్న పీస్ఫుల్ ఉమెన్ గా, బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే గ్లోరీ ఆఫ్ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్ సొసైటీ నుండి భారత గౌరవ అవార్డ్స్, ఇన్ని అవార్డ్స్ తీసుకున్న భవానీ గారు నాకేమీ తెలీదు అంటే ఇది నిజమే. ఎందుకంటే నక్షత్ర మిత్రుల నుండి కనెక్ట్ అవుతూ ఏ రోజుకి ఆ రోజు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు అనేది వాస్తవం. మరి ఈమె ప్రపంచ ఇండియా మొత్తం తిరిగి ధ్యాన ప్రచారం చేశారు. మరి ఇంకా ఇతర దేశాల నుండి కూడా ఈమెకి స్వాగతం లభించింది. థాయిలాండ్, మరి పై దేశాలు, ఎన్నో దేశాల నుంచి ఈమెకి స్వాగతం లభించింది. ఇంకా ముందున్నే రోజుల్లో అన్ని దేశాలు వెళ్ళి ఆ నక్షత్ర మిత్రుడు ఏమి ఇస్తారో అది ఆమె ప్రచారం చేయబోతున్నారు. మరి వెల్కమ్ జ్యోతి భవాని గారు. మరి ఈ రోజు అంతర్యానమే ఆత్మ సౌందర్యంలో మీకు ఆహ్వానించుకోవటం చాలా చాలా అద్భుతంగా ఉంది. పై నక్షత్ర వాసుల్ని ఆహ్వానించుకుంటున్నామే అనిపిస్తుంది. నాకు కూడా ఆ నక్షత్ర వాసులతో ఎంతో సంబంధం ఉంది. నక్షత్ర మిత్రులు ఎప్పుడైతే నేను నక్షత్ర మిత్రుల్లో ఒక దానిని అని తెలుసుకున్న తర్వాత నా లైఫ్లో ఎన్నో చేంజెస్ చూశాను, ఎంతో మార్పులు తెలియజేసుకున్నాను. మరి ప్రతి ఒక్క కష్టానికి మనం తెచ్చుకునేదే అని తెలుసుకున్నాను. వెల్కమ్ సార్. వెల్కమ్. హలో, నమస్తే సార్. నమస్తే నమస్తే. వెల్కమ్ విజయరెడ్డి గారు. సంతోషం అమ్మా. స్టార్ట్ చేయొచ్చా? సౌండ్స్ వస్తుంది. పితామహ బ్రహ్మరిషి పత్రి గారికి, మరి అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి రమణి మేడం గారికి, మరి ఈరోజు చీఫ్ గెస్ట్గా మనకు వచ్చిన శరణ్య మేడం గారికి, రూపా మేడం గారికి, మరి ఈరోజు మెయిన్ స్పీకర్ జ్యోతి భవాని గారు రావాలి. మరి ప్రకృతి ఎందుకో మరి అవకాశం, మరి ఈరోజు నాకు అవకాశం వచ్చింది. ముందుగా కార్యక్రమంలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధ్యానము అనంత బ్రహ్మ. ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే ధ్యానం చాలా అవసరం. ఆ ధ్యానం పొందాలంటే నిర్విషయ మనహ, ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని 40 రోజుల పాటు నిర్వహించడం అంటే ఒక మండల ధ్యానం. 40 రోజులు ఒక పని ఎప్పుడైతే మనం చేసామో ఆ పని అలవాటు అయిపోతుంది. ఈ శరీరపరంగా, మనసు పరంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎదగడం కోసం ఒక 40 days అవసరం. ఇటువంటి గొప్ప కార్యక్రమం సంకల్పించిన రమణీమూర్తి మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలు బట్టి అక్కయ్యపాలెం పరిసర ప్రాంతాల్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా నిర్వహిస్తున్నారు. మేడం మణి గారు కానీ మాస్టర్స్ అందరూ కూడా. ధ్యానానికి మనకు కావాల్సిన మొట్టమొదటిది ఏంటంటే, మరి అనేక మంది మాస్టర్స్ గత 26 రోజులు బట్టి మనకు అందించారు. 27వ రోజు
27కి చాలా ప్రత్యేకత ఉంది. 27 నక్షత్రాలు ఉంటాయి మనకి. నేను యాక్చువల్గా క్లాసులు చెప్పే వ్యక్తిని కాదు, నేను కేవలం సెమినార్స్ కండక్ట్ చేస్తాను. అంటే బోత్ సైడ్ మాట్లాడడం అన్నమాట. అటు సైడ్ నుంచి మాట్లాడుతుంటే ఇటు నుంచి మాట్లాడుతాను. ఎందుకంటే బోధించడం సులువు, వాదించడం సులువట, అవగాహన కల్పించడం కష్టమట. ఈ భూమి అంతా ఒక అవగాహనతో ఉంది. భూమి మీద అందరమే అవగాహనతో ఉంది. పుట్టగానే మనం వచ్చాము, ఒక అవగాహన కల్పించారు. అప్పటి ముందు మనకు అవగాహన లేదు. చిన్నప్పుడు మన ఈ కార్యక్రమం చేయమంటే చదువు అంటామట. చదువు అయిపోయిందంటే అమ్మనైనా ఉద్యోగం అంటామట. ఉద్యోగం అయిపోయిందంటే ఉండు నాయన అప్పుడేంటి కంగారు పడతావు, పెళ్ళే కొంచెం ఉద్యోగం కోసం తిరుగుతున్నాం అని చెప్తాం. ఉద్యోగం వచ్చింది కదంటే ఇప్పుడు పెళ్లి సంబంధాలు తిరుగుతున్నాం అంటున్నాం. పెళ్ళైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఇప్పుడు కంగారు పడకు, పెళ్లి మొన్న అయింది అంటారు. ఆ తర్వాత వారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు చిన్న పిల్లడు పుట్టాడండి, ఇతనితో ఎలా చేయమంటారని అడిగారు. నేను గత 16 సంవత్సరాలు బట్టి ఈ విషయాలు తిరిగినప్పుడు అనేక మంది ఇచ్చిన సందేశం అండి. ఆ తర్వాత అంటారు ఇగో రిటైర్ అయిపోతే దిగిపోతాను అంటారు. అలాగనే వీళ్ళందరూ రావట్లేదు, రిటైర్ అయిన వాళ్ళు గ్యారెంటీగా వస్తారని నేను స్టీల్ ప్లాంట్లో అక్కడ అందరు మిత్రులు ఉన్నారు, అక్కడ రిటైర్ పర్సన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నాయన అన్నీ అయిపోయి ఎప్పుడు ఏం చేయమంటామని అడుగుతున్నారు వాళ్ళు. అందువల్ల తెగద పాపము తీరదు పుణ్యము. ఎందుకంటే తొందరగా మొదలు పెట్టాలి. ఎందుకంటే ధ్యానం అనేది ఏంటంటే ఎందుకు అవసరం? ధ్యానం అంటే మెడిటేషన్ కోసం ఎవరైనా చెప్పనుకోండి ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. అక్కడ వచ్చిన బాధ. ఒక ఊరెళ్ళి అడిగాను ఏంటండి జరుగుతుందంటే మెడిటేషన్ అంటే మా ఇంట వంట లేదని చెప్తున్నారు. అది మీ ఇంట వంట లేదు, సెల్ ఫోన్ ఉంది కదంటే సౌకర్యం అట. మెడిటేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే పెద్దలకు ఒత్తిడి లేదు, ఇప్పుడు ఒత్తిడి ఉంది, అందువల్ల అవసరం. ఎండప్పుడు ఏసీ అవసరం, వర్షాకాలం గొడుగు అవసరం. ఇప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంది కానీ ధ్యానం అవసరం. ఇది నా తెలుగు అభిప్రాయం అండి. మామూలుగా మాట్లాడుకుంటాను ఈరోజు, ఎందుకంటే నక్షత్రాల వాసులు భూమి మీద గమనిస్తున్నారు. ఈరోజు జ్యోతి భవాని గారు ఎంత వర్క్ చేశారంటే ఆ రోజుల్లో నాకు బర్మా క్యాంపులో ఆమెతో పరిచయం జరిగింది. ఇంతమంది మాస్టర్తో పరిచయం వెనక ఒకే ఒక కారణం అండి, తెలుసుకోవాలని తపన ఉంటే తెలియపరిచే వాళ్ళు ఎదురవుతారు, తెలియపరుద్దామని తపన ఉంటే తెలుసుకునే వాళ్ళు కూడా ఎదురవుతారు. ఇదంతా అవినాభావ సంబంధం. మీ అందరూ తప్పిస్తున్నారు కాబట్టి మేడం గారి ద్వారా 40 రోజుల పాటు ఈ జ్ఞానం అందుతుంది. మాస్టర్స్ కూడా తప్పిస్తున్నారు, ఈ జ్ఞానాన్ని అందించాలని మాస్టర్లు వచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే దీని వెనక బౌద్ధ రహస్యం ఉంది. కారణకారి సంబంధం అంటారు దీన్ని. మనకి ఇక్కడ కార్యం కనబడుతుంది కానీ దీని కారణం కనబడదు. ఆ కారణం అంతా కూడా కారణలోకాలు ఉంటుందట. ఈ భూలోకం దాడితే భువర్లోకంకి వెళ్ళిపోతాం, భువర్లోకం తోడితే జనాలోకంకి వెళ్తాం, జనాలోకంకి వెళ్తే మహాలోకంకి వెళ్తాం, మహాదానాలు చేస్తే మహాలోకంలో ఉంటామట. ఆ మహాలోకం దాటి తపస్సు చేయాలి, తపోలోకంకి వెళ్తాం. ఆ తపోలోకం దాటితే సత్యంతో ఉంటే సత్యలోకంకి వెళ్తాం. ఆ పుణ్యము చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాం, పాపము చేస్తే అధోలోకాలకు వెళ్తాం. కానీ ఏమీ చేయకుండా ఉంటే నా లోకంకి వస్తాను కృష్ణుడు చెప్పి. నిష్కామ కర్మ. ఈ 40 రోజులు పెట్టాం ఏంటిది అంటే నిష్కామ కర్మ. జ్ఞానం మనకు తెలిసింది, గురువు గారు చెప్పమన్నారు అని గొప్ప కార్యక్రమాన్ని, మరి ఒక కార్యక్రమం జరగాలంటే వెనక కూడా అవసరం. మరి మేడం గారి కుటుంబం మేడంకి సపోర్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా మనకు విజయారెడ్డి గారు రావడం జరిగింది. మరి కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, కొంతమంది సమాచారం ఇస్తున్నారు. ఇదంతా కూడా ఒక అవినాభావ సంబంధం, పరస్పర సహకారము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము, భిన్నత్వంలో ఏకత్వము, ఇవన్నీ కూడా బృంద లక్షణాలు అన్నమాట. ఈ ఒక బృందంగా ఒక 40 రోజులు యజ్ఞం చేస్తున్నాం ఇక్కడ. ఈ యజ్ఞానికి ఎంతో మంది యజ్ఞ పురుషులు వస్తున్నారు చెప్పడానికి. మరి యజ్ఞ నిర్వాహకులు ఉంటారు ఇక్కడ. ఇది 40 రోజులు యజ్ఞం అండి. అప్పుడే ఆల్రెడీ 27 రోజులు అయిపోయింది. చాలా చాలా సంతోషం. చెప్పడం సులువే, ఎందుకంటే టన్నుల కొద్ది విషయాల కన్నా ఒక అంశం ఆచరించడం గొప్పదట. ఈ భూమి మీద మానవుడు వచ్చింది ఏంటంటే పరోపకార మిదం శరీరం. ఇవన్నీ విషయాలు మాకు డాక్టర్ జీకే గారు 2003లో హెల్త్ సైన్స్ క్లాసుల ద్వారా చెప్పారు. పత్రి గారు ఎన్నో పుస్తకాలు సైట్ చేశారు. గురువులు 10,000 మంది అయినా గురుతత్వం ఒక్కటే, ప్రవక్తలు 10 మంది అయినా పరివర్తన ఒకటే. ఆ పరివర్తన మనలో రావడం కోసం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎంతైనా మనకు రావచ్చు, కానీ అది మార్పు చెంది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనం ఉన్నామో రియాక్ట్ అవుతాము, ట్రాన్స్ఫర్మేషన్ అయితే రెస్పాండ్ అవుతాం. ఒక సంఘటన వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. మనం చిన్న చిన్న ఉదాహరణలు మీతో గుర్తు చేసుకుంటానండి, చిన్న మాటలు. ఎందుకంటే పెద్ద విషయాలు చెప్పాం అనుకోండి మా వల్ల కాదని వెళ్ళిపోతారట. చిన్న విషయాలు చెప్తే అబ్బాయి ఇతనికి ఏం తెలియదని వెళ్ళిపోతారట. చిన్న విషయాలు చెప్తే సులకన పరిస్థితురట, పెద్ద విషయాలు చెప్తే మా వల్ల కాదని వస్తారు. నాకు ఒక ఏసీటీఓ గారు కూర్చోబెట్టి ఈరోజు కూడా పత్రిక గారు ఒక శ్లోకం చెప్పారు, ఆ శ్లోకమే చెప్పారు. అన్నీ మారుతున్నాం కానీ అసలు మారలేదట. బాహ్యం ఎంత మారినా సుఖం లేదు, భావం మారాలట.
రూపాన్ని సరిచేయడం సులువట, స్థితిని సరిచేసుకోవడం కష్టమట. బాహ్యాన్ని మార్చడం కష్టం కాదు, సులువు. మరి భావాన్ని మార్చుకోవాలి, అదే ఆత్మ సౌందర్యం. అంటే అన్ని సౌందర్యాలు మనం చూస్తున్నాం, కానీ ఆత్మ సౌందర్యం, ఆత్మకు ఒక సౌందర్యం కావాలండి. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ ప్రాణశక్తిగా మనలో ఉంది. పుట్టగానే వచ్చింది ఊపిరి, చివరి వరకు ఉండేది ఊపిరి. చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న మాటలు ఈరోజు తెలుసుకుందాం. అందువల్ల పుట్టగానే వచ్చింది మనిషికి ఏమి ఉండదు, ఊపిరి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతాయి 1 by 1. ఆ ఊపిరి పోయిన మరుక్షణం అన్నీ పోతాయట. అందువల్ల దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకో మరి అనేవారు. ఊపిరి పోతే ఊరవతల పారేస్తారని తెలుసుకో. కోట్లకు అధిపతివైన ఒక నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. పూర్వం ఏమీ లేవండి, హాయిగా సమయానికి తిని సమయానికి పడుకుంటారట, అంతే, ఇంకేం లేదు. 2 ఉన్నాయి భూమి మీద జబ్బులు కారణం. 2 కారణం మహాత్ములు చెప్తున్నారు, ఏమీ లేవట. ఒకటేంటంటే సరిగా తినకుండా ఉండడం వల్ల, సరిగా పడుకోకపోవడం వల్ల. ఆహారం వ్యవహారమే తేడాట. పూర్వం ఇంత గింజి ఇంత అన్నం ఉండేది, హాయిగా ఉన్నారు. ఇప్పుడు తినడానికి తిన్నుంది కానీ అరగట్లేదట. ఎందుకు అరగలేదని ఎవరైనా గమనిస్తే అసలు ఎఫెక్ట్ మర్చిపోయి సైడ్ ఎఫెక్ట్లు గెలిపారు. ప్రపంచంలో బాగా మేధావులు గొప్ప గొప్పలు అందరూ అరగడానికి మాత్రలు వేసుకుంటున్నారట. సైడ్ ఎఫెక్ట్. సూర్య ఒక దగ్గర సురకోదరని మా ఊర్లో సామెత చెప్పేవారు. ఎందుకు అరగట్లేదంటే, ఎందుకంటే డైజెషన్ ఫోర్స్ తగ్గిపోయింది, సర్క్యులేషన్ ఫోర్స్ తగ్గిపోయింది. మోషన్ ఫ్రీ కావాలంటే ఎక్స్క్రియేషన్ ఫోర్స్ తగ్గిపోయింది. అన్ని ఫోర్స్లే. ఈ ఫోర్స్ ఎక్కడ దొరుకుతుందంటే పడుకునేటప్పుడు వస్తుందట. పగలు తిరిగే జంతువు రాత్రి తిరగదు, రాత్రి తిరిగే జంతువు పగలు తిరగదు. మనిషి ఒక్కడే తిరిగి తెచ్చుకున్నారట. డబ్బులన్నీ మనిషి దగ్గర ఉన్నాయట, జబ్బులన్నీ మనిషి దగ్గర ఉన్నాయట. ఎందుకు ఇది జరుగుతుందంటే మనిషి తనను తను పట్టించుకోవట్లేదండి. ప్రపంచం ఏటైపోతుందో ఆలోచిస్తున్నాం, కానీ మనం ఏటవుతున్నాం గమనించాలండి. మరి మేడం గారి కృషి. ఎందుకంటే మాటలు ఎవరైనా ఆడతారు, కానీ పని చేసి పక్కకు తప్పుకో, నేననే భావం లేకుండా చెయ్యి. సృష్టి అంతా గివింగ్ గివింగ్ గివింగ్, ఇవ్వడమే సృష్టి పని. తెల్లవారులేసి రాళ్ళు ఇస్తున్నాయి మనకి, మొక్కలు ఇస్తున్నాయి, జంతువులు ఇస్తున్నాయి, మనిషి ఒక్కడే ఏంటో ఆలోచించాలి. సమస్త సౌకర్యాలు మానవుడి వల్లే ఉన్నాయి, సమస్త దుఃఖాలు మానవుడి వల్ల ఉన్నాయి. పుస్తకాలు కుప్పలు కుప్పలు ఉన్నాయి, యూట్యూబ్లో బోల్డ్ సమాచారం ఉంది. సమాచారం కాకుండా ఒక్క చిన్న విషయం స్టార్ట్ చేస్తే, ఒక గురువు గారు అన్నారట, ఏమండి ఆయన ఒక 5 కిలోమీటర్లు వెళ్ళమంటే సాయంత్రం చీకటి అయిపోయిందట. ఇగో ఈ టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళిపో బాబు అన్నారట. ఇదేంటంటే టార్చ్ లైట్ చూస్తే 10 అడుగులు 20 అడుగులు కనిపిస్తుంది కదా, 5 కిలోమీటర్లు ఎలా కనబడుతుంది అంటే, నువ్వేం లేదని 10 అడుగులు ముందు వెళ్ళు, అప్పుడు 10 అడుగులు మళ్ళీ కాంతి కనబడుతుంది. ఇప్పుడు మనం కొంచెం స్టార్ట్ చేస్తే అదే స్టార్ట్ అయిపోయి వెళ్తుంటుంది. నిదానమే ప్రధానం అన్నారు, ఇప్పుడు నిదానం పోయింది, అంగా నిదానమే ప్రధానం అంటున్నారు. గుండె రోజుకి 10,000 లీటర్లు పంప్ చేస్తామా. ఒక్కసారి నక్షత్ర మిత్రుల కోసం కూడా చిన్న ఇంట్రొడక్షన్ అమ్మా. మేడం వచ్చిరెడ్డి. కాదు సార్, నక్షత్ర మిత్రుల గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వమంటుంది మేడం. ఇస్తాను. ముందు కొంచెం ఒక 5 నిమిషాలు ఈ విషయాలు చెప్పి ఇస్తానమ్మా, పర్వాలేదు కదా? ఓకే సార్. ఎందుకంటే ధ్యానం తలకు ఆవశ్యక చిన్న చిన్న విషయాలు. ఒకరు చెట్టు ఉందట, ఇంకొకరు చెట్టు ఉందట, ఒకరు మొదలు నీళ్లు పోస్తున్నారట, ఇంకొకరు మొదలు పోయలేదు, ఆకుల మీద కొమ్మల మీద జరుగుతున్నాయి. ఏమి అక్కడ పోస్తుంటే అక్కడే కాయలు కాస్తాయి, అక్కడే పళ్ళు కాస్తాయి అంటే, నాయన పళ్ళు అక్కడ కాసినా, కాయలు కాసి అక్కడ కాసినా, మొదలు నీళ్ళు అయిపోయి చెట్టు ఎండిపోద్ది అన్నారట. అలాగే మన శరీరంలో ఏం జరిగినా ఈ శరీరాన్ని నడిపించే మనసు ఉంది. ఆ మనసు బాగోపోతే మనిషి బాగోడు. ఆ మనసులో మార్పు వస్తే మనిషిలో మార్పు వస్తుంది. ఆ మైండ్ వేవ్స్ మారితే బాడీ వేవ్స్ మారుతాయి. ఈ మైండ్కి బాడీకి మధ్యలో శక్తి ఉందట. ఫిజికల్ బాడీ డిపెండింగ్ ఆన్ ఎనర్జెటిక్ బాడీ, ఎనర్జెటిక్ బాడీ డిపెండింగ్ ఆన్ ఎమోషనల్ బాడీ. ఆ ఎమోషనల్ బాడీని మనం కవర్ చేయాలి. ఎందుకంటే అన్నిట్లో కూడా మనకి పొల్యూషన్ ఉందట. నీరులో పొల్యూషన్ ఫిల్టర్ పెట్టాం, ఆహారంలో పొల్యూషన్ జాగ్రత్త పడ్డాం. కానీ ఈవేళ భూమి మీద మానవుడుకున్న దుఃఖం ఎక్కడ ఉందంటే థాట్లో పొల్యూషన్ ఉందట, ఆలోచనలో మలినం ఉందట. మలినమైన ఆలోచనలు మానసిక జబ్బులట. అన్ని వ్యాధులకి మందు ఉందట, మనోవ్యాధికి మందు లేదటండి. అటువంటి మనోవ్యాధికి మందు ధ్యానమే. ఏ ఔషధము వాడకున్నా రోగము తగ్గే మార్గము ధ్యానమని సత్యసాయిబాబు చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు, అన్ని జీవుల శ్వాసలోనే నేనే ఉన్నాను. మరి పుట్టగానే వచ్చింది ఊపిరి, చివరి వరకు ఉండేది కాబట్టి ఊపిరి మీద దృష్టి పెట్టాలి. మన ఊపిరి మీద పెట్టట్లేదు, ఊరందరమే పెడుతున్నాం అటు వచ్చిన బాధ. ఎందుకంటే ఆదాయం తగ్గితే ఇంట్లో సమస్యలు, శక్తి తగ్గితే ఒంట్లో సమస్యలు.
ఆదాయం చాలకపోతే సైడ్ ఇన్కమ్ ఎలా ప్రయత్నిస్తామో శక్తిని తక్కువ టైంలో ఎక్కువ శక్తి పొందే మార్గం ధ్యానము. ఒక టీచర్ అమ్మగారు అడిగారు, హాయిగా కూర్చోమన్నారు, కళ్ళు మూసుకోమని శ్వాసను గమనించమన్నారు, మరి పడుకొని చేస్తాను అన్నారు ఆమె. అప్పుడు నేను పడుకోవడానికి కూర్చోవడానికి తేడా ఏంటంటే, పడుకున్నప్పుడు వెన్నెముక సాపుగా ఉంటుంది, కూర్చున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉంటుంది. పారేదానికన్నా పడే స్పీడ్ అట. ఎక్కువ శక్తి మన కంటి ద్వారా పోతుంది, డోర్స్ ఆఫ్ ది మైండ్. తిండి లేకుండా మనం ఎన్ని రోజులైనా ఉండగలం, 40 రోజులు ఉండగలం. నీరు లేకుండా 9 రోజులు ఉండగలం. ప్రాణం లేకుండా కొద్ది నిమిషాలు ఉండలేం. అందువల్ల ఊపిరి మీద పెట్టాలి. ఆ ఊపిరి కష్టమే, ఊపిరే ఆ ప్రాణశక్తి. చాలా సంతోషం, మంచి కార్యక్రమం ఇది. ఆరోగ్యానికి ఆదర్శోత్తరాలు ఒక 6 ఉన్నాయి, అవి చెప్పుకొని అప్పుడు మనం నక్షత్రం చేద్దాం. అమ్మా రమణమ్మ గారు, ఆరోగ్యానికి ఆదర్శోత్తరాలు. ఎందుకంటే ఎక్కడ చూసినా యోగా 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 అంటున్నారు. యోగానికి ధ్యానానికి సంబంధాన్ని చిన్న మాటలు. మొట్టమొదట ప్రాణశక్తిని పెంచుకో. ఈ ప్రాణశక్తి ఎక్కడ దొరుకుతుంది? వైద్య శాస్త్రంలో రక్తాన్ని కొనవచ్చు, బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, గుండెని మార్చవచ్చు, కిడ్నీలు మార్చవచ్చు, శరీరంలో ప్రతి ఒక్క అవయవాన్ని మార్చవచ్చు. శక్తిని మార్చే ప్రసక్తి లేదు. అటువంటి శక్తి లోపమే అన్ని జబ్బులకి మూల కారణం. ఎందుకంటే అందుకే డాక్టర్లు కూడా అన్ని మందులు రాస్తారు, రెస్ట్ లేకుండా ఏ జబ్బు తగ్గదండి. రెస్ట్లెస్గా పనిచేస్తే బెడ్ రెస్ట్ రాస్తారు. అటువంటి రెస్ట్ అనేది చాలా చాలా అవసరం. ధ్యానంలో నిద్ర కంటే 4 రెట్లు శక్తి అదనంగా వస్తుంది. ఇక రెండోది ఏంటంటే నీరు సరిగా తాగడం. యోగాలో నేర్పుతారు, నీరు వాటర్ థెరపీ అంటారు దీన్ని. ప్రాణశక్తి కోసం ప్రాణాయామాలు. ఇక్కడ సుఖమయ ప్రాణాయామం చేస్తాను, శ్వాస మీద చేస్తా. మూడోది ఆహారం. అక్కడ రకరకాల ఆహారాలు ఉంటాయి, కానీ ఇక్కడ మితముగా హితముగా తినమంటారు. ఇది మారితే ఇది మారిపోద్దండి. ఏం తినాలో మనకు తెలియదు, మనసు చెప్తే మనిషి ఆలోచిస్తాడట. మనసులో మార్పు వస్తే మనిషిలో మార్పు వచ్చేస్తుంది. ధ్యానం చేస్తే ఏం తినాలో, ఎప్పుడు తినాలో, ఎంత తినాలో తెలుసుకోవాలి. ఇక నాలుగోది వ్యాయామం. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది పూర్వం. అన్నిటికీ కూడా మనిషి 2 కిలోమీటర్లు నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళేవాడు, మరి అన్ని పనులు చేసుకునేవాడు. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, కానీ ఆహారం పెరిగింది. కానీ మెంటల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉంది, కానీ రెస్ట్ తగ్గిపోయిందట. అది సంగతి. అటువంటి రెస్ట్ కావాలి. పూర్వం ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ఉండేది. ఇప్పుడు లేటుగా పడుకోవడం, తొందర లేచిపోవడం. ఆ నిద్ర రమ్మని అడుగుతుందట. అడిగితే అప్పుడే కంగారు పడకు, టైం ఇంకా ఉందని నిద్రను రోజుకి నెగ్లెక్ట్ చేస్తే కొంతసారికి నిద్ర పట్టించుకోవడం మానేసిందట. కొన్ని దేశాల్లో నిద్ర పట్టలేని వాళ్ళు 30 నుంచి 40% ఉన్నారట. ఇప్పుడు ఎప్పుడైతే నిద్ర పట్టలేదు ఏం జరుగుతుందంటే వెంటనే ఆల్జోలం 25. డాక్టర్ కన్నా మనకే మందుల గురించి తెలిసిపోయింది. అసలు ఎందుకు నిద్ర పట్టలేదు అంటే నిద్రతో స్నేహం చేయాలి. అందుకు ధ్యానం చేస్తే మరి నిద్ర పడుతుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది నేను చూశాను. నెక్స్ట్ మనకి విశ్రాంతితో పాటు విసర్జన అవసరము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని జీవులు చక్కగా ఫ్రీగా విసర్జన ఉంటుంది, మనిషి ఒక్కటే విసర్జన తక్కువ. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అల్సర్స్ రావడానికి కారణం ఏంటంటే గ్యాప్ లేకుండా ఆహారం తీసుకోవడం ఒకటి. రెండోది మరి తినే ఆహారంలో అనేక రకాల డిఫరెన్సెస్. మనలో ఎక్స్క్రియేషన్ ఫోర్స్ తగ్గిపోతుంది. మనలో సెన్సేషన్ పెరగాలి, గ్రహించే శక్తి. ఆహారం గ్రహించలేకపోతున్నాం. డైజెషన్ పెరగాలి, మన జీర్ణశక్తి. చాలామంది డైజెన్ మాత్రలు వేసుకుంటున్నారు. మూడోది సర్క్యులేషన్ పెరగాలి, బాగా మన శరీరంలో సర్క్యులేషన్. తిన్న ఆహారం, అన్నం రసముగా మారుతుంది, రసము రక్తముగా మారుతుంది, రక్తము మజ్జిగ మారుతుంది, మజ్జిగ మూలికగా మారుతుంది, మూల్యం వీర్యంగా మారుతుంది. వీర్యం ద్వారా పిల్లలు వస్తారు. కొంతమంది పిల్లలు లేకపోవడానికి కారణము ఆహారం సరిగా లేకపోవడం అట. రక్తం సరిగా లేకపోవడానికి ఆహారం. ఇది ఎందుకంటే ఆసారాం బాపు అని గురువు గారు రాసిన విషయాలు. ఇవన్నీ మనం ఏం చేయవలసిన లేదు. చక్కగా సమయానికి తిని కొంచెం శరీరం శుభ్రపరిచి పడుకుంటే చాలట. ఈ శరీరంకి ఏం చేయవలసిన లేదు. అందువల్ల చాలా సంతోషం. ఇక చివరగా ఉన్నది ఏంటంటే మరి విశ్రాంతి. ధ్యానం చేపించేవారు నిద్ర చాలకపోతే 1/2 గంట ధ్యానం. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పితామహ బ్రహ్మర్షి పత్రి గారు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు ఎవరి వయసు అంతా చేస్తూ మార్పు వస్తుంది. ఇది అనుభవం ద్వారా తెలుసుకోవాలి. జిలాబీ ఇచ్చారు తీయగుంది అన్నారట, జాంగ్రీ ఇచ్చారు తీయగుంది, కాజా ఇచ్చారు తీయగుంది, తీపి ఎలాగుందని ఆయన అడిగితే మరి నాకు తెలియదు అన్నారట. మీరే మిత్రులందరూ చెప్పండి దయచేసి, ఎవరు తింటే వాళ్ళకే తెలుస్తుంది. ప్రపంచంలో ఎంతమంది దగ్గర తిరిగినా జిలాబీ తీయగుందని చెప్తారు, కానీ తీపి ఎవరు చూపించలేరు. అందుకే యుగ యుగాలుగా మహాత్ములు వచ్చారని ఆయన ధ్యానం చేసుకొని ఆయన మార్పు వస్తుంటే ఎలా వస్తే చూపించమంటే ఆ మహాత్ములు మౌనం అయిపోయారు. చూసేవాడు చెప్పలేడు. ధ్యానం అనేది వ్యక్తిగత మార్పు. మీరు కూడా ఆల్రెడీ కొన్నాళ్ళు చేశారు, మార్పు వచ్చింది, మేడం గారు చేశారు. ఈరోజు ఇటువంటి భాగ్యం కలిగింది. ముఖ్యంగా ఈ భూమిని పరిపాలిస్తున్న ఒక ఉందండి, దాని పేరే ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, విశ్వ పరిరక్షణ సంఘం. అది ఎన్నో లోకాల వాసులు ఈ భూమిని గమనిస్తున్నారు, భూమానవులు గమనిస్తున్నారు.
ఇది చాలా గొప్ప విషయాలండి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, మానవుడికి కావాల్సిన మొట్టమొదటిది ఏంటంటే త్యాగేనైక పుణ్యం. త్యాగం చేయాలి. ఏం త్యాగం అంటే కొంచెం మధ్యాహ్నం సీరియల్ త్యాగం చేయాలి, కొంచెం పడుకునే టైం సీరియల్, ఏ త్యాగం అవలేదు. మనసుని బుద్ధిని అర్పించమని చెప్పారు కృష్ణ పరమాత్మ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. తెలుసుకొని గ్రహించిన తర్వాత అందులో స్వీకరించడం త్యజించడం తర్వాత, ముందు వినాలి, తర్వాత గ్రహించాలి, స్వీకరించాలి, త్యజించాలి. ఈ భూమి మీద మానవుడు కొన్ని రకాలుగా ఉన్నారట. మొట్టమొదటి మానవులు ఏంటంటే గొడుగు మనుషులు ఉంటారట. గొడుగు మనుషులు అంటే నాకు తెలియగా ఏదైనా అనగానే తెలియస్తున్నా అంట. గొడుగు అంటే తెలుగు వస్తుంది కదా, మరి తెలిస్తే ఇంకేం చేస్తాం, అవునంటే మజిలీ, కాదంటే బదిలీ. ఇక రెండో రకం మిడత మనుషులు ఉంటారు. మిడత మనుషులు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తినరు, ఎవరు తిన్నవరట. మిడతలు అలాగా ఇక్కడ కూడా అబ్బాయి తెలుసుకుంటారట. అబ్బాయి ఇలాంటివన్నీ అయిపోయి ఇంకా అన్నీ అయిపోయి ఇదోటి తెచ్చేవాటిని అడుగుతారట కొంతమంది. నన్ను చాలా మంది అడిగారు అలాగా, అన్నీ అయిపోయి బాబు ఇదోటి మోసుకొచ్చేవా అంటున్నారు. ఎందుకంటే జనాలు కొత్తని యాక్సెప్ట్ చేయరట. దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అత్తగారి ఊర్లో ఆమె రోజుకి 5 చెట్లు కొట్టేదట. మరి అమ్మగారి ఊర్లో 5 చెట్లే కొట్టేదట. కానీ అత్తగారి ఊర్లో ఒక వ్యక్తి 10 చెట్లు కొడుతుందట. ఏ విధంగా కొడుతున్నాం అంటే, నేను సాయంత్రం పూట కత్తికి దారి పెట్టుకుంటున్నాం అన్నారట ఆ ఊరోళ్ళు. ఈమె అత్తగారి ఊర్లో నేర్చుకుంది. ఈ ఊర్లో అమ్మగారి ఊర్లో 5 చెట్లే, అక్కడ 5 చెట్లే, కానీ ఇక్కడ 10 చెట్లు కొట్టడం చేస్తే వాళ్ళందరూ చెప్పారు. అలా మెల్లగా నేర్చుకుంది. కొన్నాళ్ళు నమ్మలేదు ఈమెన, వాళ్ళతో ఉండడం వల్ల నేర్చుకుంది, చూసింది కాబట్టి. ఈ అమ్మగారి ఊరు వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం పావు గంట కత్తికి దారి పెట్టుకొని మీరు 10 కొడతారంటే ఆమె అన్నారట, ఇలాంటివన్నీ మన ఊరు తేకో, మన చిన్నప్పటి నుంచి కూడా లేవు, మన తాతల నుంచి లేవు అలాంటి పనులు. కేవలం కొట్టేసి కత్తిని అక్కడ పడేసి పడుకోవడమే. ఒక్క సాధ్య సా అని ఉందండి. మరి కత్తిని దారి పెట్టుకుంటే ఎలాగైతే ఎక్కువ పదును పెట్టగలమో, మనం మనసును పదును పెట్టుకోవాలి. దాని పేరే రిలాక్సేషన్. మనసును పదును అంటే ఇంకేం చేయాల్సి, రెస్ట్లెస్గా ఉంది. మన బ్రెయిన్లో చాలా సబ్జెక్ట్ ఉంది. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, లాజికల్ మైండ్, రీజనింగ్ మైండ్, కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్. జబ్బులన్నీ మైండ్ ద్వారా వస్తాయట. మనసే ఒక జబ్బుని క్రియేట్ చేస్తుంది, మనసే జబ్బుని నయం చేస్తుందట. అందువల్ల అన్ని వ్యాధులకి మందు ఉంది, మనోవ్యాధికి మందు లేదు. కానీ మనోవ్యాధిని కూడా ధ్యానం నయం చేస్తుంది. హాయిగా కూర్చోండి, ఫస్ట్ కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి, అందుకేమి చేయవసరం లేదు. మరి ఇలాంటి కార్యక్రమాల్ని ఆ లోకవాసులు మనకు అందించడానికి వచ్చారు. ఈ భూమి ఇప్పటికి 2 సార్లు అంతమైంది. 3వసారి అంతం అవ్వకూడదని విశ్వ ప్రణాళికలో ఉన్న మాస్టర్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని 12 లోకాల వాసులు, ఈ నక్షత్ర లోకాల వాసులు ఒక సమావేశం పెట్టుకున్నారు సిరియన్ వరల్డ్లో. ఒక్కొక్క మానవుల్లో డిఎన్ఏ చేంజ్ చేస్తే మానవుల్లో పరివర్తన చెందుతుందని ఆ ప్లాన్తో వచ్చారు. ఈ ప్రణాళిక ఎలాగొచ్చిందంటే 1960లో మొట్టమొదటిసారిగా ఉపనిషత్తులు అప్పటిదాకా వచ్చాయి. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత 65 నుంచి 85 వరకు సేతు మహాశయుడు అనే ఒక వ్యక్తి మనకి ఆ లోకం నుంచి ఛానలింగ్ ద్వారా పుస్తకాలు అందించారు. ఆ తర్వాత 85లో మనకి అద్భుతమైన మాస్టరు ఈ రామ్తా అనే మహాత్ముడు, 35,000 సంవత్సరాలు నిగూఢమైన యోగి. ఈ మహాత్ముడు మానవుడు దైవం అవడానికి ఏ విధంగా ఉందో వారు జేజెడ్ నైట్ అనే ఒక మిత్రుని ఎంచుకొని ఈ పుస్తకాన్ని అందించారు. ఇందులో చాలా ఉంది. మనోవికాసం అనే చాప్టర్లో చాలా విషయాలు రాశారు. ఆత్మ మీద ఆధారపడితే ఆత్మే జీవరసాలు ఊరేస్తుందట. ఆత్మానుసార జీవితం, అందుకే ఆత్మ సౌందర్యం అంటే ఇంకేం కాదని ఆత్మానుసార జీవితం. మనం శరీరానుసార జీవితం, మనసు అనుసార జీవితం, బుద్ధి అనుసార జీవితం ఉంది, కానీ ఆత్మానుసారం. అందుకే ఆత్మ సాక్షి అనేవారు పూర్వం. అందుకే ఆత్మ బలం అనేవారు, ఆత్మ సౌందర్యం అనేవారు, ఆత్మ విశ్వాసం అనేవారు. ఈ ఆత్మ పదం మనం చాలాసార్లు వాడాం. ఇటువంటి మాస్టరు ఒక ఇబ్బందిగా ఉన్న వ్యక్తి ఒక నిగూఢమైన సాధన ద్వారా ఒక మహా వ్యక్తి ఎలాగయ్యాడు. అతను అనేక సందర్భాల్లో ఈ విషయాలను అందించారు. ఇతను రూపం కూడా చూపించలేదండి. వీళ్ళు ఎవరు రూపాలు చూపించలేదండి. ఎందుకంటే రూపం వెంట పడతా ఉంటాం మనం భగవంతుని తెలుసుకోవాలంటే అతను నిరాకారుడు, నిర్గుణుడు. ఎక్కడ దొరుకుతాడు? రూపము లేని వాడికి రూపం కల్పించాం. ఇక రూపం దగ్గర ఉండిపోయామట. అమ్మ నేను ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతున్న రూపం దగ్గర, వీళ్ళకి కొంచెం మార్చాలని చెప్పి కొంచెం తగ్గి 1000 నామాలు ఇచ్చారట తెలుసుకుంటారని. ఆ 1000 నామాలు కూడా తెలిసిపోయాడు. అమ్మో నా టైం లేదు, 1000 నామాలు చదవాలంటే చాలా టైం పడుతుంది. 100 నామాలు, 100 నామాలకు టైం లేదంటే ఒక 8 నామాలు చదువుకొని ఆయన, ఇంక 8 నామాలకు టైం లేదంటే 5 నామాలు ఓం నమః శివాయ చదువుకొని ఆయన, ఇంకా నాకు అది టైం లేదంటే ఒక గురువుని పెట్టి మంత్రం ఇచ్చేవారట. కొన్నాళ్ళకి గురువు వద్దు మంత్రం వద్దు అని వదిలేస్తే కనీసం ఓం అనుకోని ఆయన అన్నారట. ఈ ఓం కూడా అన్నంటే
వెళ్ళే గాలిని వచ్చే గాలిని సోహం అనుకోమన్నారట. సోమనాథ మహర్షి ప్రపంచానికి అందించారు. అది నేను చేయలేనంటే కనీసం శ్వాస మీద గ్యాస్ పెట్టుకోమన్నారు పత్రిక. మరి అంత తర్వాత ఏం చేయాలో వాళ్ళే ఆలోచించుకోవాలి. సులువైన పద్ధతి అండి. కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం. అంటే ఊరుకుని ఉండడమే ఉత్తమ యోగం. షిరిడీ బాబా గారు చెప్తారు. ఊరుకుని ఉండడం అంటే ఊరుకోలేమంటే, ఎందుకంటే సర్వేంద్రియం నయనం ప్రధానం. కంటి ద్వారా ఎక్కువ శక్తి పోతుంది. కంటిలో ఎప్పుడైతే మూసామో శరీరం శక్తి మిగులుతుంది. అటువంటి శక్తి లోకాలట ఇవన్నీ, వెలుగు లోకాలట. ఆ వెలుగు లోకాల నుంచి ఈ లోకానికి వారి జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తే ఆ లోకంలో వెలుగు ఈ లోకంలో తట్టుకోలేము కాబట్టి ముందుగా కొంతమందిని పంపించారట. ఇందులో 10వ చాప్టర్లో చాలా క్లియర్గా ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి చదవాలంటే ధ్యానం మీ జీవితాశయాన్ని తెలియపరుస్తుందట. కృత్తిక నక్షత్ర లోకం నుంచి వచ్చిన వ్యక్తులు ఒక 12 DNA ఉంటుంది. 12 DNA కోసం చెప్పారు. 12 లోకాల వాసులు ఒక్కొక్క లోకం నుంచి కొన్ని గుణాలు ఇచ్చారట మానవులకి. అటువంటి గొప్ప మానవుని తయారు చేద్దాం. రాబోయే రోజుల్లో భూమి అర్థమైపోతుంది. ఎవరెవరినైనా ముందుకు వస్తారంటే ఇది అమెరికాలో విమానాలు తిరిగిన అతను ఎంచుకున్నారట. ఈ పుస్తకం అతని ద్వారా వచ్చింది. ఇతను ఏంటంటే విమానాలు తిరుగుతుండేవారట. జాఫ్రీ హాప్ అనే వ్యక్తి. నాయన నేను టుబయస్ అనే వ్యక్తిని 2000 సంవత్సరాల క్రితం జీవించాను. ఆ రోజుల్లో ఈ సమయంలో ఈ భూమి మీద చాలా మార్పులు వస్తున్నాయి, మరి కావాలి అంటే అతను అంటాడు, ఈ అమెరికాలో ఎవరు నమ్ముతారండి, మీరెవరో కనబడరు, నాకు ఇలాగ స్టాలింగ్ చెప్తున్నారంటే అప్పుడు అతను ఏం చేశారంటే ఒక 1 year పాటు వెంబడించి చిన్న బృందాన్ని తయారు చేయమన్నారు. వీళ్ళంతా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతారు. ప్రపంచం అంతా కనెక్ట్ అవుతారు. ఇది మతం కానీ కులము జాతి ఏ సంబంధం లేదండి. భౌగోళికంగా కలుస్తారు. వీళ్ళ అనుమతితోనే 87లో ఆ మానవుల అనుమతితోనే మన ఆత్మస్థాయిలో అగ్రిమెంట్ పెట్టారట కొంతమంది. వాళ్ళంతా ఆత్మస్థాయిలో జాగృతం అవుతారు. ఈ భూమి మీద మానవుడు ఉండాలంటే 2 చాలా అవసరం అండి. నెంబర్ 1 ఏంటి కావాలంటే భూమి ఉండాలి. నెంబర్ 2 ఏంటంటే మనిషి ఉండాలి. మనిషి ఉండి భూమి లేకపోతే ఎక్కడ ఉంటాం? అలాగని భూమి ఉండి మనిషి లేకపోతే అనవసరం. అందువల్ల భూమి కాపాడబడాలి, మనము కాపాడబడాలి. ఆ ప్రణాళిక జరిగిందండి. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇంటర్నెట్ కూడా అందుకే ప్రవేశపెట్టారు. నాకు పెద్ద క్లాసులు చెప్పడం రాదండి, ఎందుకంటే జీవించడం చాలా సులువట. ఎందుకంటే జీవించడానికి మనిషి ఎందుకంటే బ్రతకడం నేర్చుకున్నారు, జీవించడం నేర్చుకోవాలట. ఏ సింపుల్ లివింగ్ హై థింకింగ్ మహాత్ములు చెప్పిన మాటలు. ఒక గురువు గారు చిన్న గడ్డం వెంట్రుక ఉందట, ఇచ్చారట. మరి ఆ గడ్డం వెంట్రుక ద్వారా ఇంత బంగారం వచ్చేదట రోజును. కొన్నాళ్ళకి ఆ సమస్యలు తీరిపోయాట, కష్టాలు. అప్పుడు అతను వాళ్ళ ఆవిడ గారు ఊరుకున్నారా? మనకు ఎలా కష్టాలు తీరిపోయాయంటే 2 కిలోమీటర్ల దూరంలో గురువు గారు ఉన్నారు, అతను ఒక ఇంటికి ఇచ్చారు. ఆ ఇంటికి బూట్లో పెడితే ఇంత బంగారం వస్తుందంటే వాళ్ళ ఆవిడ ఊరుకుంది, వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిందట. వాళ్ళ ఫ్రెండ్ ఊరుకున్నారు, ఊరందరూ చెప్పారు. అలా మొత్తం ఊరందరూ పరిగెట్టి వెళ్ళారు. ఏంటి ఎంతమంది వస్తాను గురువు గారు అంటే గడ్డ వెంటికి ఇమ్మన్నారు ఒక్కొక్కరును. మొత్తం గురువు గారు పారిపోతుంటే వెనకాల ఎంటపడి మరి లాగేశారట. అందులో మహాత్ములు మౌనమైన అయిపోతారు. ఎవరు తెలియదండి. మెహర్బాబా వారు 44 సంవత్సరం మౌనం అయిపోయారు. ఎందుకంటే అన్ని లోకాల కన్నా ఈ భూలోకం చాలా గొప్పదండి. ఈ భూలోకం మీదకి ఎలా జన్మ తీసుకుంటామంటే 3 మార్గాలు కనిపిస్తే ఒక మార్గం ఈ భూమి మీదకి వస్తే 2 మార్గాలు వేరేది. ఏ లోకాల్లో ఈ భూమి మీద మానవుడు తక్కువ టైంలో ఎక్కువ అనుభవాలు పొందడానికి భూలోకం గొప్పదట. అందుకే ఇది కర్మభూమి. వచ్చినప్పుడు పరివర్తన గదిలోకి వెళ్తాము, శక్తిని తగ్గించుకుంటాము. శక్తిని తగ్గించుకొని ఏమీ తెలియకుండా ఇక్కడ బతుకుతాం. మన ఆత్మ తెలిసేటండి. అందుకే ఆత్మసాక్షిగా మనం జీవిస్తే మన అంటే ఆత్మసాక్షిగా, అందుకే ఆత్మసాక్షిగా మనం ఉండాలి. మన జీవితాలు ఆత్మతో ఉన్నాయి ముడిపడి. ఎవరు లేకపోయినా ఎవరున్నా మన ఆత్మ మన దగ్గర ఉండాలంటే. ఊరు లేకపోయినా పర్లేదు ఇంకో ఊరు వెళ్ళిపోతాం, ఇల్లు లేకపోయినా పర్లేదు ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోతాం. భర్త కాకపోతే ఈ ఊర్లో భర్త ఒకళ్ళు లేరనుకోండి, భర్త లేకపోయినా జీవించవచ్చు, పిల్లలు లేకపోయినా జీవించవచ్చు, భూమి మీద ఏది లేకపోయినా జీవించవచ్చు. కానీ మన ఆత్మ మనతో లేకపోతే జీవించలేము. మరి ఆత్మ కొంత సమయం ఇద్దాము వద్దనేది ఎవరిష్టం వారిది. ఎందుకంటే ఎరుగుండి ఏట్లో పడుతున్నమాట. ఎవరిని అడిగినా నాకు టైము లేదు అంటారు, నాకు టైము లేదు, నాకు టైము లేదు అంటారు. ఇవన్నీ కొన్ని విషయాలు. ఎందుకంటే ఇది సభలో ఉన్నాం కాబట్టి, జూమ్ సెషన్ కాబట్టి, అందులో అనుకోని సమయంలో అనుకోని విధంగా వచ్చాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే సూత్రంగా తెలుసుకొని సూత్రంగా చెప్పాలట. ప్రబంధప్రాయంగా మన వాస్తవాలు కల్పించుకోవాలి, ఇతరుల వాస్తవాలు కల్పించడం అవివేకం అన్నారు. తప్పులు ఎన్నువారు తండోపతండము ఉరువు జనులకెల్లా నుండి తప్పు తనలోని తప్పు తానేలా తెలియడు విశ్వదాభిరామ వినురువేం. ఇంకేం చెప్పారు? ఉప్పు కప్పురము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. మరి మనం పుణ్య పురుషులు అవ్వాలంటే మహాత్ములుగా మనం మారాలి. మహాత్ములుగా మారాలంటే మహా ఆశయం ఉండాలి. అటువంటి గొప్ప ఆశయంతో నేను 40 రోజుల కార్యక్రమం పెట్టానండి.
ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ జాగృతం అవ్వాలని ఆత్మజ్ఞానాన్ని అనేక మంది వ్యక్తుల ద్వారా మనకు అందిస్తున్నారు. అలా వచ్చిన ఈ ప్లైడియన్స్, అలాగే వచ్చిన ఈ తెలుగు టొబయాస్, ఆ తర్వాత మనకి ఈ మహాత్ముడు వచ్చాడండి. ఇతను అమెరికాలో యూనివర్సిటీ స్థాయిలో ఇండియా పర్సన్ అండి. ఇతను అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. పుస్తకం రాసిన సన్నీ సాటిన్. ఆ రోజుల్లో తాతగారు ఒక 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారట అతను చిన్నప్పుడు. వేరే చేసిన కరెన్సీ మార్చడానికి ఇస్తే వాళ్ళు కరెన్సీ క్యాన్సిల్ చేసారు, డబ్బులు పోయాట. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సన్నీ సాటిన్ ఎక్కడ చదువుకుంటాను ఆయన అంటే ఇండియాలో 5 ఐఐటీలు ఉన్నాయట అప్పటికి. ఏ ఐటీ అంటే ఏది బాగుంటుంది ఇచ్చిమన్నాడు. ముంబై ఐఐటీలో చదువుకున్నాడట. అమెరికాకి వెళ్ళిపోయాడు. అక్కడ అమెరికా యూనివర్సిటీలో 1970 నాటికి కంప్యూటర్గా నేర్పడానికి యూనివర్సిటీ స్థాయిలో పనిచేశారట. ఇప్పుడు అమెరికా వెళ్తేనే కంప్యూటర్ పెట్టుకుని బోల్డ్ సంపాదిస్తున్నారు. అప్పుడు 70లోనే యూనివర్సిటీ బోధించిన వ్యక్తి చిన్నోడో పెద్దోడో ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తి బోధించగా అతనికి మాస్టర్ ప్రేరేపించారు. అయినా ఈ పనులు చేయలేము, ఎందుకంటే వీళ్ళంతా డబ్బుల కోసం, గ్రాంట్ల కోసం తల్లిదండ్రులు పంపిస్తూ వస్తున్నారు తప్ప నిజంగా ఇష్టపడే వాళ్ళు రావట్లేదట. ఆ ఉదాసీనత చదువుకునే వాళ్ళు చూసి ఇక నేను ఉండను నాయన అని మొత్తం 30 సంవత్సరాల పాటు విద్యను చెప్పడం మానేశారండి. 30 సంవత్సరాల పాటు బోధించడం మానేశారు. మరి ఏం చేశారు? ప్రపంచం అంతా తిరిగారు, 6 ఖండాలు తిరిగారు, ఎన్నో దేశాలు తిరిగారు. తిరిగి కొన్ని వేల మంది మీద ప్రయోగం చేసి సువిశాల దృక్పథము, గ్రహణ శక్తి ఉన్న వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని అందించారండి. ఈ పుస్తకమే భూమి మీద అమలవుతుంది. పితామహ పత్రి గారు 4 ఉన్నత తలాల వాసులు భూమిని, భూమానవులు గమనిస్తున్నారట. ఈసారి సూర్యుడు ఉదయించి అంత ఖచ్చితం, భూమి అంత అయిపోవడం కష్టమని చెప్పారు. అప్పుడు ఈ ప్లైడియన్స్ వాసులు కానీ, ఈ సిరియన్స్ వాసులు కానీ, పూర్ణాత్మలో ఆర్కిటోరియన్స్ కానీ, లేకపోతే ఓరియన్స్ కానీ ఎంతెంతమంది ఉన్నారండి. కంప్యూటర్లోకి వెళ్తే కంప్యూటర్ విద్య తెలుస్తుంది, సంగీతంలోకి వెళ్తే సంగీత విద్య తెలుస్తుంది, నాట్యంలోకి వెళ్తే నాట్య విద్య తెలుస్తుంది, ఆత్మజ్ఞానం దగ్గరికి వస్తే ఆత్మజ్ఞానం తెలుస్తుంది. మరి ఇటువంటి ఆత్మజ్ఞానం చాలా సులువు. పీటర్ రిచల్ అనే వ్యక్తి, నిన్న పద్మమ్మ గారు చెప్పారు, పీటర్ రిచల్ అనే వ్యక్తి ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 ఒక క్లాస్ అయింది. అందులో జీవాత్మ ఈ ప్రపంచంలోకి ఎలా పాటించాలి నియమాల మీద ఒక క్లాస్. మరి ఎక్కడైనా ఒక విషయం తెలిస్తే సినిమా చూడగానే చెప్పేస్తాం, అద్భుతమైన సినిమా అంటే వెళ్ళిపోండి అని. ఒక మంచి డిజైన్ వస్తే చెప్తున్నాం, కానీ ఆత్మజ్ఞానం చెప్పాలో వద్దో ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏదైతే పంచుతామో అది 10 రెట్లే వస్తుంది. విజయారెడ్డి గారు 40 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దుబాయ్ నుంచి. మరి మేడం గారు ఎంతో బిజీ, 10 నిమిషాలు మేడం టైం కేటాయించడం చాలా కష్టమండి. అలాంటి ప్రతిరోజు కూడా ఈ సమయం పెట్టడం అని చిన్న విషయం కాదండి. ఈ భూమి మీద అన్నిటికన్నా విలువైంది మానవుడు చాలా బిజీగా ఉన్నాడు, సమయం పెట్టడు, సమయదానం చేస్తున్నారు. ఇక్కడికి ఎంతో మంది మాస్టర్లు వచ్చి వాళ్ళ ప్రతిభాదానం చేస్తున్నారు. ఈ జీవితం ఇలా ఉందండి. దయచేసి దండుగ చేసుకోవద్దు, పండగ చేసుకోవద్దు. ఎందుకంటే ధర్మో రక్షితో రక్షిత 3 రోజులు బట్టి పత్రిక ధర్మం కోసం చెప్తున్నారు. అన్ని ధర్మాల కన్నా పరధర్మం కన్నా స్వధర్మం గొప్పది. స్వధర్మమే ఆత్మధర్మం అండి. ఇలా చెప్పుకుంటే ఈ ఆత్మాయంలో ఈ భూమి మీద ఎలా జీవించాలి. ఎందుకంటే మనం ఎంతసేపు కూడా ఏటీఎం ఆర్టీఎం అన్ని చూస్తున్నాం, కానీ పుణ్యధనాన్ని సంపాదించుకోవాలి. మరి పుణ్యధనం ఎలాగొస్తుందంటే మరి ప్రతి ఒక్కరు గమనించాలి. సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి ఈ సన్నీ సాటిన్ మహాత్ములు ఏం చేయాలంటే సింపుల్గా ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేసేద్దామండి. మొట్టమొదట మీరు ఆలోచన విధానం మార్చుకోండి అని చెప్తున్నారు. ఏం ఆలోచన అంటే ప్రేమ పంచుకోవడం పెరగాలి, భయము అత్యాశ తగ్గాలి. అవన్నీ వెలుగులోకాలు. ఈ మాస్టర్లు నక్షత్రలోక వాసులందరూ వెలుగులోకాలు ఉన్నారట. ఆ వెలుగులోకాలు అంతా ప్రేమతత్వమే ఉంటుందటండి. నేను 2003లో ఈ ప్రేమతత్వం ఉన్న లోకానికి నేను అప్పుడు ధ్యానంలోకి వచ్చిన నేను 2013లో శరీరం కొంచెం సహకరించలేనప్పుడు ఒక 5 రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు పడుకున్నప్పుడు తెల్లవారుజామున ఆ లోకం చూశాను. ఆ లోకంలో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆత్మస్థుతి పరనింద పంచేదట. మనలో గొప్పని ఇతరులు తక్కువ చూడకూడదట. అందుకే పత్రి మహాత్ముడు ఎప్పుడు అలా చూడట్లేదు. ఎందుకంటే మానవ జీవితం చాలా సింపుల్. ఎందుకంటే ఒక మహాత్ముడు నేను కలిసినప్పుడు నాయన అన్నీ తెలుసాను ఆయన అన్నారు. చాలా వరకు తెలుసుకున్నామంటే అంతా తెలిసినవాడు ఎవరు లేరు నాయన, ఏమీ తెలియనివాడు కూడా ఎవరు లేరట. ఏమంటే అక్కయ్యపాలెం తెలుసంటే తెలుసట, అండమాన్ తెలుసంటే తెలియదట, బొంబాయి తెలుసంటే తెలియదట అని కొంతమంది బొంబాయి ఢిల్లీ అన్నీ తెలుసు అన్నారు. మరి యుగోస్లోవియా తెలుసంటే అది తెలియదు అన్నారు. అంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. పోనీ ఏం తెలియదు ఏంటి నాయన అంటే ఏమీ తెలియని కూడా ఎవరు లేరు. కనీసం అక్కయ్యపాలెం తెలుసు, లేకపోతే నేను పెందుర్తని తెలుసు. అందులో ఏమీ తెలియని వాళ్ళు ఎవరు లేరు, అంత తెలిసిన ఎవరు లేరు. అందువల్ల మనం ఏంటి మధ్యలో ఉన్నామట, బిట్వీన్ ద రోడ్. దీనికి మనం ఒక విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు మైలురాళ్ళు మనకు కనిపిస్తుంటాయి.
30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. అలాగా దైవాన్ని చేరడానికి మనకి దిక్చూచిలుగా మనకు మాస్టర్స్ వచ్చారటండి. గురువులు 10,000 మంది వచ్చారు గురుతత్వం చెప్పడం కోసం, ప్రవక్తలు వచ్చారు పరివర్తన కోసం, మనలో పరివర్తన కోసం. ఎందరో మహానుభావులు. అందుకే సత్యసాయిబాబు అంటారు, బంగారు బోధించడం అయిపోయింది, ఆచరించడం కరువైంది బంగారు అని చెప్పారు. అందులో స్వామి శివానందుల వారు 5 మాటలు చెప్పారు. సేవ చేసుకోండి నాయన, ప్రేమతో ఉండండి నాయన, దానం చేసుకోండి నాయన. ఎందుకంటే పెట్టేని పుట్టాలంటే పుట్టేని పెట్టుకోడట. పత్రి గారు మనకు చెప్పారు, ధర్మం చేయండి బాబు, దానం చేయమని అంటారు వాళ్ళు. గుడి దగ్గర మెట్ల దగ్గర ఉండట ధర్మం చేసుకోండి బాబు, ధర్మం చేసుకోండి బాబు అంటారు. అంటే మన ధర్మం ఏంటో మనం గుర్తు చేయడానికి అక్కడ ఉన్నారట రెడీగానే. ధర్మం చేసుకోండి బాబు, ధర్మం చేసుకోండి బాబు, డబ్బులు ఇవ్వండి అని అడగరట. ధర్మం చేసుకోండి బాబు, అమ్మ ధర్మం చేసుకోండి తల్లి, అమ్మ నాయన ధర్మం చేసుకోండి అంటుంటారు బోధించడానికి. ఈ భూమి మీద ఆధ్యాత్మికంగా సామాన్యం ఉన్న వ్యక్తి సామాన్య జీవితం జీవిస్తారట. అది కూడా రాశారు. ఒక్కోసారి ఉన్నత లోకాల్లో కూడా వస్తాం. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, మనం ఈ సాధన అయిపోయిన తర్వాత ఒక శరీరం చాలిస్తే ఉన్నతుల ఇంట్లో పుడతాం, లేదంటే ఒక యోగుల ఇంట్లో పుడతాం అని చెప్పడం జరిగింది. కృష్ణ పరమాత్మ చెప్పారు, నాయన అనన్య చింతయంతానం యోగక్షేమ ఊహాంశం, నన్ను చింతించండి. బాబు మీరు ఎవరు బాబు అని అడిగారట. అన్ని జీవుల శ్వాసలో నేనే ఉన్నాను అన్నారట. అందువల్ల శ్వాస మీద ధ్యాస అండి. గాయత్రి తల్లి ఏం చెప్పింది? అజప గాయత్రి, సోహం అనేది శ్వాస మీద ధ్యాస. ఎవరైనా అదే చెప్పారండి. బుద్ధుడు ఆనాపాన సతి చెప్పారు, పత్రి గారు శ్వాస మీద ధ్యాస. మరి ఈ నక్షత్రలోక వాసులు భూమి మీదకి వచ్చారు. మానవ జన్మ చాలా విలువైందండి. ఎందుకంటే ఈ మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు. ఈ శరీరం చాలా గొప్ప విలువైన శరీరం అండి. ఈ శరీరం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరమే కడుధర్మ సాధనం, దేహమే దేవాలయం. ఈ దేహమనే దేవాలయంలో జీవుడనే దేవుడు ఉన్నాడట. ఆ దేవుడు మరి దేవాలయం జీవుడనే దేవుడికి ఏ ఆహారం అయ్యాలి? ఈ రైడియన్స్ నక్షత్ర మిత్రులు ఎంత చక్కగా చెప్పారో. ఎందుకంటే మానవ జీవితము 14-15 చాప్టర్లు రాశారు. మీరు ఏ విధంగా స్టెప్స్ తీసుకొని చెప్పడానికి మనకు సమయం లేదు. అయితే వీరు చెప్పిన మాట ఏంటంటే, మనకి మీ అందరికీ కృతజ్ఞత చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని మీతో పంచుకున్నందుకు మాకు ఆనందం కలుగుతుందని చెప్తున్నారు. మాస్టర్సే చెప్తున్నారు, ఈ భూమి మీద అంత గొప్ప పని చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఇక్కడ పాత్ర అభినయంకి వచ్చామటండి. పాత్ర ఒక్కొక్కరు ఒక పాత్ర. వీళ్ళంతా ఆల్ ఆర్ యాక్టర్స్. ఎవరి పాత్ర అభినయం చేయాలి. పుట్టగానే ఈ భూమి మీదకి ఒక ప్రణాళిక వస్తుంది. దీని వెనక ప్రణాళిక ఏంటున్నది అనేది కూడా ఒక పుస్తకంలో ఉంది. అక్కడికి వచ్చి భూమి మీద జన్మ తీసుకునే ముందు ఎటువంటి డిజైన్ చేయాలి ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో డిజైన్ చేసుకొని మనం వస్తాం కదా. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎంత డబ్బులు ఉండాలి అన్నీ పెట్టుకుంటాం. అయితే ఈ భూమి మీద ఆనందంగా ఉన్న వ్యక్తులు గమనిస్తే 2 రకాలు ఉంటారట. ఒక రకం ఏంటంటే కొన్ని ఇబ్బందులు అయినా సరే నేర్చుకోవడానికి వస్తారట. ఆ పాఠాలు నేర్పి ఇతరులకు నేర్పడానికి. BA వరకు మనం చదువుతాం, BEDకి చదవడానికి వెళ్తాం, చిన్న చిన్న అక్షరాలు, ఎందుకంటే ఇతరులకు నేర్పడానికి. డబ్బులున్నంతసేపు హైదరాబాద్ స్టార్ హోటల్లో ఏం పిలిస్తే వస్తాయట. డబ్బులు అయిపోయిన మరుక్షణం బిల్లు కట్టపోయి పంపించేస్తారట. అలాగే ఈ భూమి మీద పుణ్యధనం. అందులో బ్యాంక్ వెళ్ళగానే ఇద్దరికి డబ్బులు ఇచ్చారట. ఒకరికి డబ్బులు కట్టమంటున్నారట. మరి డబ్బులు కట్టమంటుంటే ఏం కట్టమంటున్నారంటే, ఇంతకుముందు మీరు వాడారిని ఆయన అంత కట్టండి, ఆమె ఇంతకుముందు దాచుకొని ఇస్తారట. అందువల్ల ఈ భూమి మీద ఒకేసారి మార్పు రావాలంటే మనం చేయవలసిన పని చిన్న చిన్న స్టెప్స్. ఒక 1000 అడుగులు మనం వేసారు, ఒక్కొక్క 1000 మైళ్ళని ఒక్కొక్క అడుగు వేస్తే అయిపోతుందట. ఒక 5 అంతస్తులు కట్టాలన్నా ఇటుక మీద ఇటుక పెట్టుకుంటే వెళ్ళిపోతుందట. రోజుకి మనకు 24 గంటలు ఇచ్చారు, ఒక 10% పెడదాం. అన్నిటితో అగ్రిమెంట్స్ రాసుకున్నాం. ఇంటి మీద అగ్రిమెంట్లు, కార్లకి అగ్రిమెంట్లు అన్నిటి రాసాం. కానీ మన ఆత్మతో అగ్రిమెంట్ అంటే ఈ బుక్లో రాశాడండి. ఆత్మతో అగ్రిమెంట్ అంటాడు. మనం అన్నిటితో అగ్రిమెంట్స్ ఉన్నాయట, ఆత్మతో అగ్రిమెంట్ లేదండి. 12వ చాప్టర్ అదే రాశాడు. మనం మానవ సంకల్పాలు ఉండిపోయాడు, దివ్య సంకల్పం వైపు వెళ్ళాలట. మనం దివ్య దేహదారులు, దివ్యాత్మ స్వరూపులే. దివ్య సంకల్పంలో ఉండాలి. మానవ సంకల్పం నుంచి దివ్య సంకల్పం వైపు వెళ్ళాలి. చాలా సమయం అయింది కాబట్టి అమ్మ చాలా సంతోషం తల్లి. ఈ సందర్భంగా మీ అందరితో ఈ 4 మాటలు పంచుకునే భాగ్యం వచ్చింది. సదా సేవలో ఉందాం. ఒక చిన్న గ్రామంలో నా గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకుంటాం. చిన్న గ్రామంలో ఉన్న వ్యక్తిని, బిజినెస్లో సూర్యుడు పెట్టి లాస్ అయిపోయి మనశ్శాంతి కోల్పోయిన వ్యక్తిని, జీవితం ఏంటి ఎలా జరుగుతుందంటే, పాతిళ్ళు కూలగొడితే కానీ కొత్త ఇల్లు రాదట. ఒక ఆమె అడిగింది, ఏమిటి గచ్చు ఉంది కదా ఏం చేయమంటే టైల్స్ వేయమంటాడు. గచ్చు నుంచి టైల్స్ వేయాలంటే ముందు ఇంట్లో సామాన్లు బయట పెట్టాలంట ఫస్ట్, అప్పుడు గచ్చులో నుంచి టైల్స్ వేయాలి. మరి గచ్చుతో ఉన్నప్పుడు నీరెట్టి కడగొచ్చు, టైల్స్ వచ్చినప్పుడు కడగకూడదు. పేడగొచ్చు టైల్స్ వేసినప్పుడు మళ్ళీ పేడలకి వేస్తుందట. ఏమమ్మా పేడలుకుతానంటే, మా తాతల నుంచి కూడా అలవాటు అయిపోయిందని పేడెత్తి అలకడం, ఎందుకంటే అది అలవాటు అయిపోయిందట. అమ్మ పేడగచ్చు మెయింటెనెన్స్ వేరు, టైల్స్ గచ్చు మెయింటెనెన్స్ వేరమ్మా నన్ను. అందువల్ల లేటెస్ట్ ఇప్పుడు జనాలందరూ కూడా ఒత్తిడి ఎక్కువ ఉంది. హాయిగా కూర్చుందాం.
ఎందుకంటే ప్రపంచం అంతా కోట్ల వ్యాపారం జరుగుతున్నాము. ఇదంతా ఓరకనే ఉండడమే ఉత్తమ యోగం అట. చాలా ఆనందం అమ్మా. ఆత్మ సౌందర్యం మరి మేడం గారికి ముఖ్యంగా ఈ అవకాశం నాకు అవకాశం కల్పించి ఇవ్వడానికి మరి మాస్టర్స్ మరి జ్యోతి భవాని గారి జ్ఞానం చాలా చాలా అవసరం అండి. ఆ మేడం గారు ఎంతో గొప్ప వ్యక్తి. వారు నిరంతరం తపంతో ఉంటారు. ఆ మేడం అయితే నాకు విజన్స్ లేవు కానీ నాకు అనిపిస్తుంటుందండి, వినిపించదు కనిపించదు. నేను యాక్చువల్గా తమిళనాడులో శిశోరావు మాస్టర్ ప్రేమ్నాథ్ గారు చిన్న లింక్ వచ్చింది, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆల్రెడీ అక్కడ మాట్లాడి ఒక 10 నిమిషాల తర్వాత ఎందుకు అనిపించింది మాట, ఎందుకో ఒకసారి చూద్దామని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే తమిళంకి తెలుగుకి కనెక్ట్ చేస్తున్నారు. వెంటనే ఒకసారి చూద్దాం ఇటు వచ్చాను. ఈ లోటు ఏదో కింద మీద పడుతున్నారు, సంగీతం వస్తుంది. వెంటనే రెడ్డి గారికి మెసేజ్ పెట్టాను, పెట్టి కూర్చున్నాను. మేడం గారు ఫోన్ చేశారు. అంటే ఇదంతా కూడా నిజం. నా జీవితాన్ని ఇంత బాగా ఉండడానికి నాకు ఈ కుటుంబంగా చిన్న పిల్లడిగా వచ్చిన నన్ను ఆదరించారు మొత్తం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అలాంటి సంస్కృతిని ఏర్పాటు చేసిన పత్రి గారికి, ఆ సంస్కృతిని ఏర్పాటు చేయడానికి 30 సంవత్సరాలు బట్టి తెర వెనుక ఉండి అహర్నిశలో పత్రి గారిని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన స్వర్ణమాల పత్రి మేడం. ఇప్పుడు స్వర్ణ అమృతం అని ప్రతి 8 గంటలకు వస్తుందండి, దయచేసి వినండి. ఆమె జీవితంలో ఆ రోజుల్లో ఎలాగొన్నారు, అలాంటి గొప్ప పని ఉంది. చాలా సమయం అయ్యింది. మీ అందరినీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను, దయచేసి మానవ జీవితంలో 2 ఉన్నాయి. నెంబర్ 1, ఎందుకంటే ఇది రామతా మహాత్మ చెప్తాడు, జీవితం కోసం జీవితాశయం ఏంటంటే ఆనందంగా ఉండడమేనట. ఆనందం ఎప్పుడు వస్తుందంటే చాలా సింపుల్గా చెప్పారు, అకారణంగా వస్తట. సుఖం వస్తుందట, సౌకర్యం వస్తుందట, ఆనందం మాత్రం అకారణంగా వస్తుంది. ఏ కారణం ఉందండి? పూర్వం మానవులకు ఏ కారణం లేదు, అకారణ ఆనందం. మరి తినడానికి తిండి ఇచ్చాడట, మనం అయిపోయింది. కట్టుకోవడం బట్ట ఇచ్చాడట, ఉండడానికి ఇల్లు ఇచ్చాడట. అవి ఒకటి ఇచ్చి బాబు నేను నీ దగ్గరికి వచ్చేస్తానంటే నీ గురించి తెలుసుకుంటానంటే తినడానికి తిండి లేదట, ఇచ్చాడట. వీళ్ళు తిండి తినేసి పడుకుని పోతానట. కట్టుకోవడం బట్టలేదు, ఏం చేయమంటాను అడిగాడు, మళ్ళీ బట్టలు ఇచ్చాడట. అప్పుడు కొంచెం చిన్న బట్టలు ఉండి పండగకు జత బట్టల కోసం రైలు వెనకాల తిరిగారు. తర్వాత కట్టుకోవడం బట్ట, ఉండడానికి ఇల్లు చిన్న మీ పక్కన పంచంలో ఉంటాను అనేవారు మా ఊరికి వచ్చి. ఏమంటే మాకు ఇల్లు లేదండి, వర్షం వస్తుంది, మీ పంచం వచ్చి ఉంటామని మా తల్లి ముగ్గురు అనేవారు. ఇప్పుడు బ్రహ్మాండం ఇల్లు వచ్చాయట. కాసు బంగారం కొనడం కష్టం, కొత్త కూరలు వస్తే కాసు బంగారం కోసం కంపల్సరీ కొనడానికి ఎన్నో ఇది పెట్టారు అన్నమాట. కానీ కార్లు వచ్చాయట, కానీ కాళ్ళలో సత్తుకుపోయింది. నడుముకు వడ్డానాలు వచ్చాయి, నడుములో సత్తుకుపోయింది. అంటే ఇవన్నీ ఏం చెప్తున్నారంటే విషయం ఏంటంటే, నాయన అన్నీ నీకు ఇస్తాను, కానీ నువ్వు మాత్రం నా కోసం కొంచెం ఆలోచించిన ఆయన. అందువల్ల ఏం జరిగిందంటే మార్పు కోసం ప్రయత్నం చేశారు. ఏంటి ఆ మార్పు ఏంటంటే, నువ్వు అన్నీ మర్చిపోను, నన్ను కొంచెం తలుచుకో. నన్ను తలుచుకోవడమే అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో ఏ మార్గం గొప్పదో కాదు, 5వ తరగతి గొప్పదో, 10th గొప్పదో, ఇంటర్మీడియట్ గొప్పది కాదు. ఒక స్థాయి నుంచి ఒకళ్ళు నన్ను అడిగారు, ఏమండి ఏం చేయమంటారంటే, ఏమీ చేయొద్దమ్మా, నీకు ఏమనిపిస్తుంది రామతలో చెప్తాడు. ఏది బాబు సత్యం చెప్పు, నేను 10 మంది గురువుల దగ్గర తిరుగుతుంటే నాకు అందరూ చెప్పింది ఒకలాగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది, ఏం చేయమంటే అంత తిరిగినా నీకు ఎక్కడ బాగుంటే అక్కడ ఉడుకోమని చెప్పారు రామ మహాత్ముడు. ఏ మహాత్ముడు చేయమని కానీ చేయొద్దని చెప్పరు. ఎందుకంటే నీ అనుభవం నీ జీవితం నీ చేతుల్లోనే, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే. అన్ని పుస్తకాలు మా జీకే గారు సైజ్ చేసిరుగా, భావనాలు మార్చుకొని అయినా భావనా శక్తి, ఈ స్త్రీయే వెలుగట, ఇంటికి వెళ్ళాలే దీపమండి. అగో మీ జీవితం మీ చేతుల్లోనే ఉందట. ఈమె క్యాన్సర్ వచ్చింది, తగ్గించుకుందండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఎందుకంటే ఏ జబ్బుకి ఏ ఆలోచన మార్చుకోవాలో ఇందులో ఉందండి. అందులో నియమాలు పాటించడం సులువట, అవగాహన కల్పించుకోవడం కష్టం. 40 రోజుల అవగాహన. ఈ రోజు నక్షత్ర మిత్రుల కోసం అవగాహన కోసం మేడం గారు రావాల్సి ఉంది. ఈ సందర్భంగా ధన్యవాదాలు. నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ భూమి మీదకి రావడానికి అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులకి, నాకు ఈ జ్ఞానాన్ని అందిస్తూ భౌతిక చదువులు చెప్పిన గురువులకి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ఎందరో మాస్టర్లకి, ఎన్నో సొసైటీలు తిరిగాను, ఎంతోమంది గురువులు కలిశాను. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పితామహ పత్రి గారు గొప్ప ఆశయంతో ఈ సొసైటీని పెట్టారు. ఈ సొసైటీలో నన్ను ఎన్నో కుటుంబాలు ఆదరించాయి. సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి రుసులను తీర్చుకునే భాగ్యం ఈ రోజు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అమ్మా నమస్తే సార్. రమణి మేడం, ఈ రోజు చాలా అద్భుతం. మనమ్మ గారు నమస్కారం. తల్లి మనమ్మ గారు. రమణేష్ సార్, మీరు ఈ రోజు ఈ ప్లాట్ఫారం మీదకి రావడం నిజంగా చాలా అదృష్టం అండి. మీరు మామూలుగా అయితే క్లాసుకు రారు, అందువల్లే ప్రకృతి ఈ విధంగా సహకరించిందని మేము అనుకుంటున్నాము. అంతర్యానమే ఆత్మ సౌందర్యంలో మీ యొక్క ఎనర్జీ కావాలి, అందువల్లే మీకు మీ చేత హాస్టల్ గా మాస్టర్స్ ఈ విధంగా రప్పించారు. మరి రమణేష్ సార్ కోసం తెలుసుకోవాలంటే, ఆయన చిన్న వ్యక్తి కాదంటే చూడడానికి అలా కనిపిస్తారు. అతను
నోరిప్తా అంటే ఆయన చాలా భాండాగారం నిధి, చాలా నిధి ఉంది. ఏది చెప్పినా సరే చాలా చక్కగా చెప్తారు, కానీ చెప్పరు. మరి పత్రి సార్ చేతుల మీదుగా ధ్యానరత్నం అని ఘన సన్మానం పొందిన మహా వ్యక్తి అతను. అందరి చేత క్లాసులు పెట్టిస్తారు, కానీ అతను ఎక్కడ క్లాసులు ఎలా జరుగుతున్నాయని అన్ని చక్కగా విని అన్ని సూక్ష్మంగా అర్థం చేసుకుంటారు. కానీ ఏవి ఎక్కడ ఏంటంటే నో జడ్జిమెంట్, అందరిని పొగుడతారే కానీ ఎవరిని ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి. మరి నారద మహర్షి అంటే అతను దేవలోకం నుండి భూలోకానికి సమాచారం తెచ్చిన వ్యక్తి అతను. అంటే అతను గత జన్మ కానీ అతను అంత నిరాడంబరంగా ఉంటారు. ఆయన ఈ రోజు మనకు రావడం చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మన ఈ ప్లాట్ఫారం మీదకి. నమస్తే సార్, చాలా గొప్ప విషయం మీరు రావడం. అందుకే భవానీ అంటే మన జ్యోతి భవానీ మీ చేత క్లాస్ చెప్పించడానికి ఏమో మాస్టర్స్ ఆవిడ రాకుండా ఉన్నారు. ఆవిడ కూడా చాలా గొప్ప వ్యక్తి. సరే సార్, చాలా ధన్యవాదాలు సార్. ఓకే సార్. అమ్మ, ఈ సందర్భంగా చిన్న మాట గుర్తొచ్చింది. ఒక 15 రోజులు ధ్యానం చేసిన ఒక అతనికి ధ్యానంలో అంటే మనలో మిరాకిల్ చెప్పకూడదు, ఎందుకంటే ధ్యానరత్నం నాకు తెలియదు, పెద్దగా తెలియదు నాకు. ఎందుకంటే మనలో గొప్ప అంటే ఆత్మస్థుతి పరనింద పంచేది అంటారు. ఇలాంటి వ్యక్తిని తయారవడానికి మీ అందరి కుటుంబాలే కారణం తల్లి. అక్కయ్యపాలెంలో ఒక 500 క్లాసుల వరకు ఇంచుమించు 10 సంవత్సరాలు తిరిగినప్పుడు ఎన్నో గుళ్ళలో 4-5తో మొదలెట్టి మీ ఆత్మ సౌందర్య ధ్యాన కేంద్రం కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను గత జన్మలో ఒక అతను చెప్తున్నాడు, ఏంటి అతను ఎలా తిరుగుతున్నాడు, ఏంటి ఎప్పుడు కూడా ఎలా తిరుగుతాడు, సంచి పట్టుకుని అలా తిరుగుతుంటాడు, ఇతను పెద్దగా ఎప్పుడు ఏం కోసం ఆలోచించడు, ఏమి తెలియదు అని అంటే అతను కళ్ళు మూసుకుంటూ వచ్చిందట. గత జన్మలో ఋష్యశృంగి మహర్షినట. అప్పుడు యజ్ఞాలు చేయించేవాడినట. ఆ యజ్ఞాలు ఏంటంటే ఇప్పుడు ఈ యజ్ఞాలు చేయిస్తున్నట. అందుకే 40 రోజుల ధ్యానాలు 15 రోజుల ధ్యానాలు ఇవన్నీ జరుగుతున్నాయని అతను చెప్పాడు. అయితే ఎవరైనా గొప్పగా వచ్చి చెప్పినా ఎవరు ఇబ్బంది పెట్టిన, ఎందుకంటే ఆత్మస్థుతి అంటే ఎవరైనా మనల్ని పొగిడితే ఇద్దరే రెండే ఉంటారట. మనల్ని ఉన్నదంటారట, లేదంటారు. ఉన్నదంటే హ్యాపీ, లేదంటే పట్టించుకోకూడదట. అప్పుడు దుఃఖం ఉండదని చెప్పారు. దగ్గర సంతోషం అమ్మ. అమ్మ తల్లి, చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతం. చిన్నగా ఎంతో చక్కగా మనసుకి అందరికి హత్తుకునేలా చెప్తారు మీరు ఎప్పుడు కూడా. చాలా అద్భుతం. మరి ఈ రోజు నిజంగా ఒక వండర్ఫుల్ డే అని అనుకోవాలి. ఏదో రేపు మన తర్వాత తెలుస్తుంది ఈ రోజు క్లాస్ ఎందుకు ఈ రకంగా మారిందో అనేది. పాపం మేడం అలా మెసేజ్ పెడుతూనే ఉన్నారు. అన్నిటికీ కనెక్ట్ అవుతున్నాను, ఈ లింక్ కి ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఏం పర్వాలేదు మేడం, ఏదో జరుగుతుంది, పర్వాలేదు. మీ క్లాస్ ఇంకా ఇంత తక్కువ టైంలో కాదు, చాలా ఎక్కువ టైంలో మీరు అందించడానికి ఉన్నట్టున్నారు, అందుకని ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది. మరి ఈ సమయంలో రావడం చాలా బాగుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ, మధ్యాహ్నం కూడా ఆ లైట్ వర్కర్స్ లో సేమ్ జరిగింది. 4 నెలలు బట్టి అడుగుతున్నా అవలేదు, ఎవరో మేడం వచ్చింది అవలేదు, జస్ట్ అలాగే వెళ్ళనమాట. ఎప్పుడు 3:30కి 4కి వెళ్ళేవాడిని. ఈరోజు ఎందుకో తొందరగా మేడం అనురాధ గారు అంటే ఆమెకి నెట్ పని చేయకపోతే ఈరోజు అక్కడ కూడా అదే జరిగింది. మరి ఏంటో మాస్టర్లు, నేను రాత్రి శిశోరా మాస్టర్ ఏం చేశారంటే అందరూ నోరెప్పండి అని చెప్పారు. రాత్రి 1 గంట అప్పుడు జరిగింది ఆ విషయం. శిశోరా మాస్టర్ ప్రతి ఒక్కరు నోరెప్పమన్నారు. మరి అందుకు మరి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే సిరియన్ లోకవాసి శిశోరా మాస్టరు వారు విజడంని అందిస్తున్నారు. వారి నుంచి ముఖ్యంగా మా తల్లి కూడా ఉన్నారు ఇక్కడ, లక్ష్మీదేవి గారు. వారు కూడా చాలా సంతోషమే, ఎందుకంటే వారు మేడం గారితో రావడం ప్రతిసారి అంటుంటారు. ఎందుకంటే మా కుటుంబాల్లో ఉన్న ఒక ధ్యానంలోకి వచ్చారు. మేడం గారికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి గారు. కసిరెడ్డి జ్యోతి రెడ్డి గారు ఎవరో మాట్లాడతారా? చాలా సంతోషమే. మాట్లాడండి మేడం. కసిరెడ్డి జ్యోతి రెడ్డి గారు. అమ్మగారు. నమస్కారాలు. మీది వాట్సాప్ లో ఈరోజు చూడడం జరిగింది. జ్యోతి భవానీ గారు నేను బాగా క్లాసెస్ చెప్తూ ఉంటాము, మేడం ఉంది అనేసి నేను కూడా జాయిన్ అయినాను. రమణేష్ గారు కూడా నాకు ఈ మధ్య ఈ బ్రదర్ కొత్తగా పరిచయం అయ్యాడు. మొన్ననే 1 వీక్ కిందనే పరిచయం అయ్యి నాకు కూడా వేరే మాస్టర్స్ తో పరిచయం చేయించారు. నేను కూడా జూమ్ సెషన్ ఇక్కడ మాది ఎక్కడంటే కడతాల్ పక్కకి ఆమన్గల్లు మహేశ్వర మహాపిరమిడ్ ఉంది కదా, కడతాల్ పిరమిడ్, అక్కడ నియరెస్ట్ మాది 15 కిలోమీటర్స్ మాది పిరమిడ్ హౌస్. ఇక్కడ ఉంటాను. రమణేష్ గారు మాకు కొంతమంది మాస్టర్స్ ను పరిచయం చేయడము,
ఎక్కడెక్కడ వాళ్ళనో కలుపుతా ఉంటాడు బాగా. నేను క్లాస్ చెప్పండి సార్ మీరు అని మా జూమ్ లో కూడా అటెండ్ అయితే ఆ రోజు అడిగితే అమ్మ నాకు క్లాసులు చెప్పడం కష్టము, నేను చెప్పలేను, అందరు అడుగుతారు కానీ చెప్పలేను అన్నాడు. ఈ రోజు చూస్తే మరి జ్యోతి భవాని రాలేకపోయిందేమో. మీ క్లాస్ చూస్తుంటే అరే చెప్పనన్నాడు, మంచిగా చెప్తున్నాడు, మరి మా జూమ్ లోకి ఎందుకు రాలేదు అని. అదే బాధ. ఎందుకంటే నేను ఎక్స్ట్రా ప్లేయర్ అమ్మా, ఎవరైనా జగకపోతే గబుకుని బ్యాటెట్టుకొని జగడానికి రెడీగా ఉన్నానమ్మా. అవును, ఒక రోజు లైట్ వర్కర్స్ లో కూడా అది కూడా నెట్ ప్రాబ్లం ఉండి డిస్కనెక్షన్ అయిపోతే మీరే చెప్పారు, నేను చూశాను. ఈ రోజు జరిగిందమ్మా, ఈ రోజే మధ్యాహ్నం. ఇట్లా స్పాట్ లా మధ్యలో ఏమైనా డిస్టర్బ్ అవుతే నేను లింక్ అవుదాం అన్నట్టు ఉంటారు మీరైతే. బాగుంది బ్రదర్ మీ క్లాసు. మీ మాటలు ఎట్లుంటాయంటే హాని ముత్యాల లాగా అట్లా వస్తూనే ఉంటాయి. అమ్మగారు కూడా అమ్మనగారు అక్కడ అద్భుతంగా ధ్యాన మందిరం కట్టి పిరమిడ్ హౌస్ కట్టుకొని అక్కడ చుట్టుపక్కల ప్రచారం చేస్తూ ఇస్తారని ఉన్నారు. ఒక ఆదివారం జూమ్ లోకి వెళ్ళాను. ఎవరంటే భాషా గారని ఒక అతను, అక్కడ వారు ముస్లిం రహీం గారు, వారు ఖురాన్ కోసం చెప్తున్నారని వెళ్ళానమాట. ఖురాన్కి చాలా విషయాలు చెప్పారు. మన పని ఏం లేదమ్మా, ఏంటంటే పత్రిక గారు అన్నారు అంతకు మించి పని లేకపోతే అక్కడ కూర్చోరు అన్నారన్నమాట. నేను 3 జిల్లాలు దాటి వెళ్ళలేదు, సార్ని అడిగాను. ఈ మధ్య సార్తో 5 నిమిషాలు ఇంటరాక్ట్ అయ్యాను. అక్కడి నుంచి సిస్టమ్ మారిందమ్మా. సార్తో చెప్పాను శివుడు కథ. బ్రదర్ జూమ్ ఇది ఎక్కడ వాళ్ళది మేడం? మేడం గారు విశాఖపట్నం ఆత్మ సౌందర్యం రమణి గారు. ఈ మేడం గారు అద్భుతంగా క్లాసులు చెప్తారు. మీ జూమ్ సెషన్ లో చెప్పించవలసింది మనవి. మనం పెట్టించుకుందాము ఒక సండే రోజు. నేను సండే చేస్తాను మేడం. ప్రతి సండే మార్నింగ్ పెట్టేదాన్ని, అది ఈవినింగ్ మార్చినాము. ఎందుకంటే మార్నింగ్ కైలాసపూర్లో ధ్యానమాచక్రంలో మెడిటేషన్ ఎలా జరుగుతుందో అలాగే ప్రతిరోజు జూమ్ లో నడవాలని పత్రిక గారి సూచన ట్రస్టీ వాళ్ళకి చెప్పారు. కాబట్టి అక్కడ ట్రస్టీ ఆధ్వర్యంలో దామోదర్ రెడ్డి గారు ప్రతిరోజు 4 to 7 వరకు 3 hours మెడిటేషన్, రోజు ఒక మాస్టర్ అనుభవాలు పెడుతున్నారు. అది వన్నెస్ మెడిటేషన్ అని పెట్టారు. ఇక మనందరికి గురువు ఒకటే వన్నెస్ మెడిటేషన్ అని పెట్టినప్పుడు అదే టైంలో మనం జూమ్ నడపడం కరెక్ట్ కాదని నేను ఈవినింగ్ చేసేసాను. మార్నింగ్ మీరు కూడా ఆ జూమ్ లో పాల్గొనొచ్చు. ఇక్కడ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఇది ఒక ఆ లింక్ కూడా పంపిస్తాను మేడం మీకు కూడా. అంటే రమణేష్ గారి దగ్గర ఉందేమో. మీ నెంబర్ కూడా నాకు చెప్పండి. మీ నెంబర్ మేడం నాకు చెప్పండి, చెప్తే నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను. మిమ్మల్ని కూడా మీ క్లాస్ నేను ఒక రోజు మాట్లాడదాం మనం. దామోదర్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు కైలాసపూర్ లో సాధన చేసిన తర్వాత వారికి వచ్చిన దాని ప్రకారము ఒక 1 year పాటు పెట్టడం జరిగింది. ప్రతిరోజు 5 to 7. ఈ మేడం గారు వచ్చిన తర్వాత 4కి మార్చారు. 3 hours ఉంటుంది. వారు సాధన ద్వారా పొందిన విషయాలు మనకు అందించడం జరుగుతుందమ్మా. అలాగే మనకి ఇన్నర్ జర్నీ కూడా అవుతుంది, చాలా మంది ఉన్నారు. అలాగే శిశోర మాస్టర్ తలక విజడం కోసం కూడా జరుగుతుంది. అలాగే 108 రోజులు మనకి రాజమండ్రిలో జరుగుతుంది. 108 రోజులు చాలా దిక్కులు జరుగుతుంది. ఇక్కడ మన వైజాగ్లో మరి మధ్యాహ్నం పూట మన జ్యోతమ్మ గారు లక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి వారం రోజుల పాటు 3 రోజుల పాటు ఒక పుస్తకం మీద 40 పుస్తకాలు 40 మాస్టర్స్ క్లాస్ అది స్టార్ట్ అయింది. ఇక్కడ మన ఆత్మ సౌందర్యంలో ఈ రోజు 27వ రోజు చక్కగా జరుగుతుంది. నిన్నటి నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. 7 గంటలప్పుడు పిఎంసిలో వార్తలు వస్తున్నాయి. మీలో ఎవరికైనా ఏ సమాచారం తెలిసినా వార్తలకు అందించండి. లేదంటే ఒక వీడియో తయారు చేసి పంపించండి. నాకు పంపించినా పర్లేదు, వాళ్ళకి నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను, వాళ్ళకి పంపించిన పర్లేదు. ఈరోజు హంసవేణి గారని ఒక మేడం గారు ఆదోని నుంచి వార్తల్లో ఒక 3 నిమిషాలు చదివారు. ఏం చదివారంటే జూమ్లో మన కాన్ఫరెన్స్ కాల్ గ్రూప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చదివేశారండి. అందులో భాగంగా మరి రమణి గారి తాలూకు దీనికోసం కూడా చదివారు. మన ఇక్కడ జరుగుతున్న దాన్ని కూడా చదివారు మేడం. చాలా సంతోషం అమ్మా. జ్యోతిరెడ్డి అమ్మ గారు చాలా చాలా ఆనందం. మేడం నెంబర్ మీతో తీసుకుంటానులేండి నేను. అలాగే అమ్మా నేను ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెంటర్ అమ్మా పిఎంసికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సెంటర్ అట. అతను అన్నారు కాల్ సెంటర్ లాగా బ్రాడ్కాస్టింగ్ సెంటర్. నాకు వైజాగ్ వాళ్ళు 2 ఉన్నారు మేడం. నా వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళు ఫాలో అవుతున్నారు మెడిటేషన్. వైజాగ్ లో మాకు ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా అని వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్తాను, మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఓకే మేడం, తప్పకుండా మాట్లాడదాం. ఓకే మేడం.
విజయారెడ్డి గారు చాలా చాలా ధన్యవాదాలు సార్. మొట్టమొదటి మాకు విజయారెడ్డి గారు, శ్యామసుందర్ రెడ్డి గారు, నరేంద్ర అసోరి, తర్వాత విశ్వనాథ్, వీళ్ళందరూ నాకు కలిసారు. మొట్టమొదట గ్రూప్ క్రియేట్ చేస్తాం. అప్పటి నుంచి జూమ్స్ అన్ని తెలిసాయి, ఆ ప్రకారం వెళ్తున్నాం. వారు అన్నారు మీకు జూమ్ క్లాస్ ఏర్పాటు చేస్తుంటే మేము ప్రణాళిక చేసాం. చేసిన 2 గంటల తర్వాత ప్రణాళిక మార్చేసుకున్నాం సార్. కొంచెం మీ అనుభవం చెప్పండి సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి ఈరోజు క్లాస్ చెప్పినందుకు, మీ ఆత్మజ్ఞానాన్ని పంచినందుకు శతకోటి దండాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు చాలా చక్కగా జరిగింది. ఈరోజు ధ్యానము తర్వాత అంత ప్రోగ్రామ్ అయితే చక్కగా బాగా జరిగింది. ఏదన్నా అంటారు కదా, అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. కాగల కార్యం గంధర్వులు నిర్వహించగలరు. అలా మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడాను ఏది జరగాలో ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతుంది అండ్ బాగానే జరుగుతుంది. అందులో అయితే సందేహం అయితే ఏమీ లేదు. కానీ మనకి ఏంటంటే జనరల్ గా మనకి తెలుసుకున్నంత వరకు మనం చేస్తున్నాము అని చెప్పేసి మనం ఊరికే దానికోసం ఆకులత వ్యాకులత పడతాం అన్నమాట. బట్ ఏది ఏ టైంకి ఎలా జరగాలంటే అది అలాగే తప్పకుండా జరుగుతుంది. సో మనం నిదానంగా ఉన్నా కూడాను మనం చాలా హ్యాపీగా ప్రతి విషయాన్ని వీక్షించవచ్చు. ఆ తర్వాత దాన్ని ఆదరించుకోగలం. ద సేమ్ వే ఈ రోజు మనకి ప్రత్యక్ష నిదర్శనమే. మనము చక్కగా రమణి గారు ఇందాక మనకి చేసినప్పటికీ ఈరోజు మంచి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసినప్పటికీ నక్షత్ర మిత్రులు అంటే మన ధ్యాన మిత్రులందరికీ ఒక పెద్ద ఆ సబ్జెక్ట్ వినడం అంటేనే ఒక స్వీట్ తిన్నంత ఇష్టం అన్నమాట. ఒక లడ్డు తిన్నంత హ్యాపీగా ఎన్నిసార్లు కూడాను విన్నా కూడాను మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఎక్కడుంటే కూడా జనరల్ గా అక్కడికి వెళ్ళిపోయి అది ఆ సబ్జెక్ట్ వినడానికి బాగా ఇష్టపడతారు అనమాట. సో ఈ రోజు మనకి మేబీ నక్షత్ర మిత్రులకి ఇది ఒక చిన్న జస్ట్ ఒక తొలి మెట్టుగా అయింది. అంటే ఇంకా బాగా కొత్త వారికి ఇంకా కొంచెం బాగా దాని మీద ఆతృత పెంచడానికి కోసం, దాని మీద ఇంకా క్యూరియాసిటీ పెంచడం కోసం జరిగి ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. బట్ ఏదన్నప్పటికీ అదే దానికి నిదర్శనమే ఈ రోజు మనకి ఇలాగా రమణేష్ గారు మనకి క్లాస్ తీసుకోవడం జరిగింది. ఆయన కొంచెం స్టార్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా మరి రమణేష్ గారు అంటే ఇప్పుడు అందరూ కూడా మాట్లాడారు కదా, మరి ఆయన గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదు. చక్కగా చాలా ఎక్కడ అదే ఇందుగలడు అందలేడు అందలేడు సందేహం వలదురా అన్న లాంటి వ్యక్తి అన్నమాట. ఎక్కడ ఏ జూమ్ మీటింగ్ లో కూడాను ఇప్పుడు జూమ్ మీటింగ్స్ వస్తున్నాయి, మామూలుగా కూడా ధ్యానంలో కూడాను ఆయన ఎక్కడైనా సరే ఆయన చక్కగా కనిపిస్తారు. ఆ తర్వాత మనసారగా కడుపుబ్బా నవ్వుకోవాలి అంటే రమణేష్ గారిని మనం పిలుచుకొని ఆయన స్పీచ్ వింటే చాలు అనమాట. మనం అంత చక్కగా నవ్వుకోవచ్చు, మనం అంత చక్కగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఇవాళ చక్కగాను మన యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఒక సాఫీగా మనం యాజ్ యూజువల్ గా నడిచినందుకు, దాన్ని మీరు నడిపించినందుకు చాలా హ్యాపీ సార్. ద సేమ్ వే తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్ మన ఇద్దరు ladies JC trainers. I'm so glad to you, ma'am. Even I too am as Vishaka Prideans Vice President Training. I am very glad to talk to you. మీరు చాలా చక్కగా ఈరోజు బాగా చక్కగా అంటే you are doing all your programs apart from the programs. మీరు ఇక్కడికి వచ్చి బాగా సో ఈ యొక్క డిజిటల్ ధ్యాన యొక్క ఇన్విటేషన్ ని మీరు రిసీవ్ చేసుకొని యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవినింగ్ టుడే. సో హ్యాపీ టుడే. అండ్ ద సేమ్ వే జేసీఏ మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ అవర్ NL భగవాన్ గారు కూడా ఆయన కూడా మెసేజ్ కూడా పంపించారు. సో ఈస్ బీయింగ్ విత్ అస్.
అండ్ అదర్ మెంబర్స్ ఆల్సో జేసీ మెంబర్స్. ఎవరికి టైం ఉన్నా కూడాను ఆల్ ఆర్ హ్యాబిట్యుయేటెడ్ మీటింగ్ లోని ధ్యానంలోని మనం అంటే అందరికి కూడా బాగా ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డారనమాట. 9 to 10:30 ఈ రోజు మనం ఎలా అయినా సరే జూమ్ లోనే మనకి మంచి మీటింగ్, ధ్యానం, సత్సంగం, స్వాధ్యాయం అన్ని ఉంటాయి. ఖచ్చితంగా మనం వెళ్ళాలి. ఏ మాత్రం టైం ఉన్నా కూడా అందరూ కూడాను దీనికి రావడానికి ప్రిఫర్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ అందరూ కూడాను పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పేసి చెప్పారు కదా. సో ఆ రకంగా మనం బాగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అమ్మా నమస్తే. చక్కగా వేగన్ జంతు సంరక్షణ మీద రేపు చక్కటి క్లాస్ ఉంది. అలాగే ఎల్లుండి భగవద్గీత కోసం ఉంది. అందుకని అందరూ ఇంకా ఇంకా మీ వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి అందరు ఈ క్లాస్ లో సజ్జన సాంగత్యం సామూహిక ధ్యానంలో పాల్గొందాం. రేపు మళ్ళీ ఇదే టైం కలుసుకుందాం. థ్యాంక్ యూ. సర్వే జన భవంతు. థ్యాంక్ యూ. సార్ చెప్పండి సార్. లక్ష్మీదేవి గారు ఒక మాట మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. ఎందుకో ఒక మాట అంటున్నాను. రమణేష్ సార్ చెప్పండి సార్. ప్లీజ్ ప్లీజ్ లక్ష్మీదేవి గారు ఒక మాట. హలో లక్ష్మీదేవి గారు ఒక మాట. విజయరెడ్డి గారు లక్ష్మీదేవి గారు మాట్లాడండి. మీరు మాట్లాడు మేడం. మాట్లాడండి మేడం. వాయిస్ రాలేదు మేడం. నేను మాటల్లో చెప్పలేనమ్మా, చాలా ఆనందపడుతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇంత దాంట్లో ఉండి కూడా ఈ జ్ఞానాన్ని నేను తీసుకోలేకపోయాను. ఇదంతా ఈ ఆనందం అంతా రమణి మేడంకే దక్కుతుంది. ఆవిడ నాకు ఈ జ్ఞానం తీసుకొచ్చారు, ఆవిడ ఎన్ని నేర్పించారు. నువ్వు ఇన్ని సంవత్సరాలు కూడా నాకు చెప్పలేకపోయావు, కానీ ఆవిడ దగ్గర 6 నెలల్లో నా లైఫ్ ని మార్చిన గొప్ప దేవత ఆవిడ. ఇంత మంచి మర్ది గారు, ఇంత మంచి తెలివితేటలు ఉన్న మర్ది గారు కూడా ఉండి నేను జ్ఞానాన్ని తీసుకోలేకపోయానని ప్రతిరోజు ఇప్పుడు ఈ సెషన్స్ లో నువ్వు ఇంత జ్ఞానం పంచుతావన్న సంగతి నాకు అసలు తెలియదు. ప్రతిరోజు మేడంతో రోజు షేర్ చేసుకుంటాను. మా మర్ది గారు ఇంత బాగా చెప్తారు నాకు తెలియదమ్మా, ఇంత మంచి కుటుంబంలో నేను కోడలు అయినందుకు చాలా ఆనందిస్తున్నానని మేడంతో ఎప్పుడు చాలా ఆనందిస్తాను. కానీ నీ ద్వారా క్రెడిట్ పొందలేకపోయినా అదంతా రమణి మేడం పుణ్యమ. ఆవిడ దేవత నా దృష్టిలో. నిజంగా ఆవిడ వల్ల నేను ఇందులోకి వచ్చాను. చాలా ఆనందంగా ఉందమ్మా రమణీష్. నువ్వు నిజంగా నీకు ఇంత జ్ఞానం ఉందని నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు నేను మిస్ అయిపోయాను అని బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా రమణి మేడం వల్ల నేను ఇందులోకి వచ్చానని చాలా ఆనందపడుతున్నానమ్మా. చాలా చాలా హ్యాపీ. మణి మేడంతో కూడా మణి మేడం కాదు, మా మణి గారు, రమణి మేడం వాళ్ళ అమ్మగారు నాకు కూడా అమ్మాయి. ఎన్నోసార్లు ఆవిడకి వెళ్ళి నేను ఎంతో ఆవిడతో నా ఆనందాన్ని పంచుకున్నాను. చాలా చాలా హ్యాపీ అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నమస్తే అమ్మా. లక్ష్మి గారు నమస్తే. మనోవాంఛ చెప్తున్నారు. అంతా చాలా చాలా బాగుంది. మనందరం కలిసి చాలా చక్కగా ఎంతో ప్రయాణం చేస్తాము. రమణేష్ గారు ఎప్పుడు వచ్చిన ప్రతిసారి అనేవారు, చాలా దగ్గరలోనే ఉన్నారు మా వదిన గారు, తను నేర్చుకుంటే బాగున్ను, తెలుసుకుంటే బాగున్ను అని. మీరు ఇలా ఈ దారిలోకి రావడం ఆయన ఎంతో ఆనందపడుతున్నారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అన్యదా భావించకండి తల్లి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ కోరిక కోరను, ఎందుకో అనిపించింది. మా కుటుంబం నుంచి వచ్చిన ఒకే ఒక్క తల్లి మా లక్ష్మి తల్లి. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీరు ఒక నిమిషం మాట్లాడండి సార్ రమణేష్ గారి గురించి. శ్యామసుందర్ రెడ్డి గారు వచ్చిరెడ్డి. చాలా ధన్యవాదాలు సార్ శ్యామసుందర్ రెడ్డి గారు. నమస్తే సార్. రమణేష్ గారికి, రమణి మేడం గారికి, మరి విశాఖ ప్లేడియన్స్ తరఫున వాళ్ళ ఆర్గనైజర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ ఇన్నర్ బ్యూటీ శీర్షికలతో వచ్చినటువంటి అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే ఒక 40 రోజుల మండల కాలం పాటు చేస్తున్నటువంటి ఒక సామూహిక ధ్యానము మరియు జ్ఞాన యజ్ఞాన్ని తలపెట్టినటువంటి రమణి మేడం మరి వారి టీం సభ్యులందరికీ, మరి సహకరిస్తున్నటువంటి విజయరామ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చాలా అద్భుతంగా రోజు ఒక కొత్త మాస్టర్ని, మరి ఒక చీఫ్ గెస్ట్ ని తీసుకొచ్చి చాలా అద్భుతంగా చేస్తున్నారు టీం మెంబర్స్ ఎంతో ఉత్సాహంగా.
చాలా ఈరోజు 27వ రోజు, మరి ఇంకా 13 రోజులు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఒక 4 మేడం పెట్టారు, అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుంటారు ఇన్విటేషన్. మేడం గారికి ధన్యవాదాలు. మరి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్కి, రమణేష్ గారికి. రమణేష్ గారు చాలా గొప్ప మాస్టరు. సార్ ఎంతో విస్తారంగా తమ సేవలు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మరి కర్ణాటక రాష్ట్రము, మరి హిందీ రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం జూమ్ సెషన్లలో కూడా విస్తారంగా అన్ని చోట్లకి వెళ్ళి తమ యొక్క జ్ఞానాన్ని, మన సేవలను ఎన్నో జూమ్ గ్రూపుల ద్వారా, మరి ఆడియో, మరి టెలిగ్రామ్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఎన్నో ఆడియో తెలుగు బుక్స్ ను, స్పిరిచువల్ బుక్స్ ను ఆడియో రూపంలో మరి అందరి మాస్టర్లతో అనుసంధానం అయ్యి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రమణేష్ గారు. వారి ప్రతి ఒక్కరిని, మాలాంటి వాళ్ళని కూడా ఎంతో ప్రేమగా అభిమానం చూపిస్తున్నటువంటి సారు. ఎంతో వారి సహకారం కూడా మాకు ఎంతో ఉంది. వారికి వారి కుటుంబ సభ్యులకు, మరి జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి అందరి సభ్యులకు, రమణి మేడంకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పితామహ పత్రిజీ గారికి సహస్ర కోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయరామరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ పరమాత్మ. ధన్యవాదాలు సార్ శ్యామసుందర్ రెడ్డి గారు. అంటే జూమ్ సెషన్స్ లో 200 మంది గ్రూప్ రావడానికి ఈ టెక్నాలజీలో మొదట ఒక శివప్ప గారిని పరిచయం చేశారు వారి జూమ్ ద్వారా. వారితో మాట్లాడిన ఒక అరగంట తర్వాత గ్రూప్ క్రియేట్ చేసాం, నరేంద్ర అసోరి గారు వీరితోని. అప్పుడు విజయారెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు. చాలా ధన్యవాదాలు సార్. అమ్మ చాలా సంతోషం తల్లి, చాలా సమయం అయింది. చాలా చాలా ధన్యవాదాలు. మీ కుటుంబ సభ్యులందరికీ అటు కలకట్ట నుంచి ఇటు మద్రాసు నుంచి కూడా అందిస్తున్నారు, మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. జూమ్ లో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే, అందరికీ నమస్తే.